నల్లధనంపై మోదీ బ్రహ్మాస్త్రం ప్రత్యేక చర్చా కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. గత రాత్రి ప్రధాని 500-1000 రూపాయల నోట్లు రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం దేశ ఆర్థిక వ్యవస్థపై కానీ సామాన్యులపై కానీ ఎలా ఉండబోతుంది, దీంట్లో భవిష్యత్తులో ఏ రకమైన పరిణామాలు రాబోతున్నాయి అనేది చర్చా కార్యక్రమం. మనతో జయప్రకాష్ నారాయణ గారు. ముఖ్యంగా ప్రధాని ఆకస్మికంగా రాత్రి ఈ పెద్ద నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న ఈ నిర్ణయం ఏదైతే ఉందో ఇది ఆర్థిక వ్యవస్థ మీద కానీ సామాన్యుడి మీద కానీ ఏ రకంగా ఉండబోతుంది? దేశంలో నల్ల డబ్బుని అంతం చేయడానికి అతి కీలకమైన ముందడిగిది, తొలి అడుగు. దానిలో అనుమానం మాత్రం సామాన్యుల మీద దీనికి ఏం పెద్ద ప్రభావం ఉండదు. ఒక నిజానికి రియల్ ఎస్టేట్ ధరలు తగ్గి ఆ మేరకు ఇప్పుడు భూమి ధరలు మరి ఆకాశాన్ని అంటడం సమాజానికి మంచిది కాదు. కొంతమందికి బాధ కలిగిన ఇప్పుడు మళ్ళంటి వాళ్ళకు కొంత బాధ కలిగించవచ్చు, కానీ అది మంచిది కాదు. రియల్ ఎస్టేట్ ధరలు తగ్గితే ఆ మేరకు హౌసింగ్ కానీ మరొకటి కానీ సామాన్యులకు ఇంకా మేరే అవుతుంది, కానీ చెడు కాదు. కొద్దిగా కొద్ది రోజులు బట్టి అసౌకర్యం ఉండొచ్చు, కానీ ఇంత మాత్రం చేతి దేశంలో అవినీతి మొత్తం పోదు. మనం గమనించాల్సింది, ఎందుకంటే అవినీతికి మూడు ఉన్నాయి పీటలు. మొట్టమొదటిది పన్ను కట్టకుండా, ఇప్పుడు మీరు ఉదాహరణ రియల్ ఎస్టేట్ ఉంది, మీరు ఇవాళ మీ ఫ్లాటో లేకపోతే మీ భూమో అమ్మితే లేకపోతే మీరు కొంటే క్యాష్ లేకుండా అవతలాడు ఒప్పుకోవట్లా. అలాంటి వ్యవస్థలో పాపం సామాన్యుల మధ్యతరగతి వాళ్ళ నిజాయితీ పరులు కూడా డబ్బు క్యాష్ లేకపోయినా క్యాష్ జనరేట్ చేసే పరిస్థితి వచ్చింది మనకి. ఇప్పుడు అది ఇక నుంచి క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఆగిపోతే మంచిదే. రెండు, అవినీతి క్యాష్ రూపంలో ఇక నుంచి బహుశా సాధ్యం కాకపోవచ్చు, కానీ వస్తు రూపంలో తీసుకుంటారు. ఇప్పుడు అర్జెంటుగా మన దేశంలో ఉన్నటువంటి అవినీతి పరులంతా కూడా శాఖాహారులు అయిపోయారనుకుంటే చాలా పొరపాటు ఉంది. వాడికి రకరకాల మార్గాలు మనకంటే తెలివితేటలు వాడికి ఎక్కువ. కాబట్టి అవినీతి కళ్ళెం వేయడానికి ఇప్పుడే చాలా వేగంగా దీని అవకాశంగా తీసుకుని పెద్ద ఎత్తున రాజకీయ అవినీతి కానీ లేకపోతే అధికారులు ఉద్యోగుల అవినీతి కానీ కళ్ళెం వేయడం కోసం ఏర్పాట్లు చేయాలి. 3, ఎన్నికల్లో ఓట్ల కొనుగోలు సరే ఇక నుంచి 1000 రూపాయలు ఇవ్వలేరు కాబట్టి 500 ఇవ్వలేరు కాబట్టి 2000 రూపాయలకి 500కి ఏదో మరి ఆ చిప్ పెడతా ఉంటున్నాను. అది సాంకేతికంగా సాధ్యమైతే రూపాయల కట్లు వెళ్ళకపోవచ్చు, 100 రూపాయలు వెళ్ళొచ్చు. 100 రూపాయలు కాకపోయినా కూడా వస్తు రూపంలో ఇవ్వచ్చు. దానికి రకరకాల మార్గాలు వాళ్ళు కూడా అన్వేషిస్తారు. కాబట్టి రాజకీయ వ్యవస్థలో మార్పులు తీసుకురావాలి. ఈ రెండు కనుక పెద్ద ఎత్తున తీసుకొస్తే అవినీతికి పూర్తిగా అంతం చేయడం కోసం గట్టి మార్పులు. రెండోది, రాజకీయంలో ఓట్ల కొనుగోలు అనేటువంటి వాతావరణం నుంచి అది కేవలం డబ్బులు ఇవ్వటం పొరపాటే కాదు, డబ్బులు తీసుకోవడం లేకపోతే ఓటేకపోవడానికి పరిస్థితి వచ్చింది. ఓటుకి విలువైన సమాజం ఓట్ల, ప్రజల ఓటుకి విలువ ఓట్ల, దీనికి వేరు లేదు, ఆ 1000 రూపాయలు తీసుకుందాం అనుకుంటున్నారు. కాబట్టి ఓటుకి విలువ వచ్చేట్టుగా మన రాజకీయ వ్యవస్థను తీర్చిదిద్దకుండా అన్న ఫలితాలు రావు. కానీ ఖచ్చితంగా దేశం నల్లధనాన్ని అవినీతిని అదుపు చేయడం కోసం తొలి పెద్ద అడుగు. ఉన్న బ్లాక్ మనీ మొత్తం ఎక్కడికి పోదు, ఎందుకంటే అది చాలా వరకు రియల్ ఎస్టేట్ రూపంలో ఉంటే బ్లాక్ మనీ ఎక్కడికి పోతుంది, క్యాష్ దగ్గర ఉన్న వాళ్ళు ఒకసారి కొంచెం నష్టపోతారు అంతే. కానీ ఇక నుంచి క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఆగిపోతాయి. ఆ మేర కొత్త బ్లాక్ మనీ జనరేట్ అవ్వడం తగ్గుతుంది. కానీ అవినీతిని కళ్ళెం వేయడానికి ఏ ఏర్పాట్లు చేస్తున్నారు? మీరు రాజకీయంగా ఈ ఓట్లు కొనుక్కోవడమే మన అందరూ తెలుసు కదా. బీజేపీతో సహా మన రాష్ట్రాల్లో మనం చూసాం కదా, 2 రాష్ట్రాల్లో కూడా బీజేపీ ఎంపీలు ఎలా ఓట్లు కొన్నారు అని చెప్పినది. ఎమ్మెల్యేలు కొంతమంది కనీసం ఆంధ్రప్రదేశ్ ఎట్లా కొన్నారు మన దేశంగా, తెలంగాణలో అంత ఎక్కువ ఉండకపోవచ్చు, బీజేపీకి కొంత క్షేత్రస్థాయిలో కొంత బలం ఉంది కాబట్టి. కానీ మొత్తం మీద రాజకీయంలో ఓట్ల కొనుగోలులో బీజేపీకి, కాంగ్రెస్కి, ప్రాంతీయ పార్టీలకి పెద్ద తేడా ఏం లేదు మౌలికంగా. దాన్ని మార్చడం కోసం ఇప్పుడు మోదీ కోలుకున్నట్టయితే దేశానికి మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఖచ్చితంగా దీన్ని మనం ఆహ్వానించాలి. 100% దీనిలో రాజకీయాలను చూపించకుండా, ఈ పార్టీ ఆ పార్టీ లేకుండా తర్వాత అడుగులు ఏం చేయాలని చెప్తాను కలిసి రావాలి. ఎందుకంటే ఎప్పటికప్పుడు దేశంలో మార్పుకి శ్రీకారం చుట్టాలి. దానికి మోదీని పూర్తిగా అభినందించాడు. ఇంకే నాయకుడు కూడా ఈ ధైర్యం చేసి ఉండేవాడు కాదు. ఎందుకంటే ఆయన దగ్గర ఉన్న దాదాపు ప్రతి ఒక్కళ్ళంటే అన్యాయం అవుతుంది. 198 మంది ఎంపీలు, లేదా 199 మంది ఎంపీలు, ఏ పార్టీ వాళ్ళైనా కూడా ఇవాళ పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టి పెద్ద ఎత్తున నల్ల డబ్బుతోనే బతుకుతున్నారు. 198 మంది శాసనసభ్యులు పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టి నల్ల డబ్బుతో బతుకుతున్నారు. కాబట్టి దానికి వ్యతిరేకంగా దేశ నాయకుడు, రాజకీయంగా వచ్చిన నాయకుడు ఒక్కసారి వీటికి సాహసించాడని చెప్పంటే వీళ్ళందరూ ఎదురుదిరినా కూడా నేను నిలబడతానని చెప్పిన ధైర్యంతో వచ్చిన మాట వాస్తవం. దాన్ని మనం అభినందించాలి. కానీ దానికి ఇంకో మిగతా అడుగులు ముందే వేయకపోతే, ఈ ఫలితం సామాన్యులకు అర్థం కాకపోతే, ఈ అవినీతి ఆగిపోయింది, నాకు రోజువారీగా గవర్నమెంట్ ఆఫీసులో పని జరిగిపోతుంది లంచం లేకుండా, పోలీస్ స్టేషన్లో నాకు అన్యాయం లేకుండా అందరినీ సమానంగా చూస్తారు, ఇక రాజకీయంలో డబ్బుని రాజకీయ వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి స్థానం లేదు అనే నమ్మకాన్ని కలిగించకపోతే క్రమక్రమంగా వ్యతిరేకత పెరుగుతుంది. కాబట్టి ఇప్పుడు వెంటనే ఈ దెబ్బతో, ఈ వేడితో మిగతావన్నీ కూడా చర్యలు తీసుకోవాలి. దేవధర్ గారు, ముఖ్యంగా ఈ పెద్ద నోట్లు రద్దు చేయడం అనేది సాహసోపేతమైన చర్య, కానీ అవినీతిని అంతమొందించడానికి మరిన్ని చర్యలు తీసుకోవాలని జేపీ గారు అంటున్నారు. అయితే ఈ పెద్ద నోట్లు పోవటం మూలంగా నగదు రహిత లావాదేవీలు రావటం జరుగుద్ది.
దీని మూలంగా ఆర్థిక వ్యవస్థకి ఊతం ఇవ్వడంతో పాటు సామాన్యులకు కూడా మేలు జరుగుద్ది అన్న ఒక ఇది ఉంది. అదే రకంగా ఉండబోతుంది. ఇప్పుడు మోడర్న్ రిఫార్మ్స్లో ఇది బెస్ట్ రిఫార్మ్గా చెప్పుకోవచ్చు. వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో సాహసోపేతమైన నిర్ణయం, కఠిన నిర్ణయం కనపడుతున్నప్పటికీ కూడా ముందు అర్ధక్రాంతి అనేటటువంటి ఒక సంస్థ నేషనల్ వైడ్ డిబేట్ రావడానికి కంకణం కట్టుకొని గత ఎన్నికల ముందు వారు ఇనిషియేట్ తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే కూడా 23 మే 2013 చంద్రబాబు నాయుడు గారిని కలవటం, దానిలో కొన్ని అంశాలు అప్పుడు చర్చలోకి తీసుకొచ్చారు. ఏంటంటే అప్పుడు ఐపీఎల్కి సంబంధించినటువంటి బ్లాక్ మనీ ఐపీఎల్లో ఏ విధంగా ఫ్లో అవుతుంది ఆ బెట్టింగ్ అనే దాని మీద ఒకటి, అలాగే తీవ్రమైనటువంటి ఆర్థిక నేరాలు 87% వరకు కూడా 500 రూపాయలు 1000 రూపాయల నోట్లు అంటే పెద్ద నోట్లు యొక్క, ఎందుకంటే చలామణి అనేది చాలా వేగంగా తేలికగా జరుగుతుంది కాబట్టి దానివల్ల జరుగుతుంది అనేటటువంటి అంశాన్ని వాళ్ళు వెలుగులోకి తీసుకురావటం. మరోసారి పొలిటీషియన్స్లో మటుకి ఏది ఒక పెద్ద పదవి చేసినటువంటి పొలిటీషియన్స్లో మటుకి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు 2013 మే 21 ఫస్ట్ ఒక పిలుపునైతే ఇవ్వడం జరిగింది. 500 నోట్లు 1000 రూపాయల నోట్లు రద్దు చేయాలి. అదే విషయాన్ని ఆయన కంటిన్యూస్గా అప్పటి నుంచి మనం గమనిస్తే అనేక సందర్భాల్లో దాన్ని ఉటంకిస్తూ వచ్చారు. అయితే ఇక్కడ ముందు వాళ్ళు తీసుకున్నటువంటి ఈ నిర్ణయంలో 500 1000 రూపాయల నోటుకి సంబంధించి జేపీ గారు అన్నట్లు చాలామంది బయట ఒక రకమైనటువంటి ప్రచారం జరుగుతుంది. ఏంటంటే స్మాల్ అండ్ మార్జినల్ సేవింగ్స్ ఉన్న వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు. కాదు, అది షార్ట్ టర్మ్ ఈ 2 రోజులు 3 రోజులు కనపడేటటువంటి పర్యవసానమే. కానీ ఎవరి దగ్గర అయితే నల్లధనం కింద ఈ డబ్బు మొత్తం కూడా పెద్ద నోట్లు మూలుగుతూ ఉన్నాయో కంటైనర్లో, వాళ్ళకి పెను ప్రమాదం. ఇప్పుడు మనం గమనించినట్లయితే దాదాపు 82% వరకు కూడా సర్క్యులేషను మీరు చూసినట్లయితే 500 రూపాయలు 1000 రూపాయల నోట్లోనే జరుగుతుంది. కానీ ఎకానమీ గ్రో వచ్చేటప్పటికి లాస్ట్ 6 ఇయర్స్లో 30% అయితే వీటి చలామణి 109% 1000 రూపాయల నోట్లు, 76% 500 రూపాయల నోట్లు చలామణివి. అంటే అవి ఎంతైతే చలామణిలోకి వచ్చాయో దానికి తగినంత విధంగా ఆర్థిక వ్యవస్థ బలోపేతం కాలేదు అనేటది నిన్న వారు ఆర్బీఐ నుంచి కూడా వారు గణాంకాలు చెప్పడం జరిగింది. అంటే ఇంకోవైపు తీవ్రవాదంకి అతివాదానికి సంబంధించినటువంటి అంశాలకు కూడా ఈ డబ్బు ట్రాన్స్ఫర్ అయ్యి ఆ కార్యకలాపాలు విచ్చలవిడిగా కొనసాగించేటటువంటి ప్రమాదం కూడా దేశంలో కనబడుతుంది. ఒక చక్కటి నిర్ణయం తీసుకున్నారు. కాకపోతే ఆల్ ఆఫ్ ఏ సడన్ గా తీసుకున్న నిర్ణయం వల్ల కొంత ప్యానిక్ గా కనపడుతున్నప్పటికీ కూడా 2-3 రోజుల్లో ప్రాథమిక దశ నుంచి బయటపడి 3 నెలలు ఏదైతే సమయం ఇప్పుడు డిసెంబర్ వరకు ఇచ్చారు, తర్వాత మార్చి వరకు ఆర్బీఐ దగ్గర ఇచ్చారు, ఆ అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని అంటే ఎక్కడెక్కడైతే ఉందో ఆ నల్లధనానికి సంబంధించినటువంటి డబ్బుని బయటికి వెలికి తీసే కార్యక్రమం. ఎందుకంటే ఈ డబ్బు బ్యాంకులో కానీ పోస్ట్ ఆఫీసులో జమ చేసేటప్పుడు ఐడి కార్డు ఇవ్వమన్నారు. ఆటోమేటిక్గా ఎవరు జమ చేస్తున్నారో తెలిసిపోతుంది. ఏ విధంగా వాళ్ళని ట్యాప్ చేయొచ్చు అనేది చాలా స్పష్టంగా మనకి ఉంది. అయితే ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏంటంటే బ్లాక్ మనీ కంట్రోల్ చేయడంతో పాటు డిస్ప్రపోర్షనేట్గా ఇన్ఫ్లేషన్ అనేది ఎఫెక్ట్ అవుతా ఉంది. ఇది ఫ్లోలో ఎప్పుడైతే జీడిపిలో కూడా రావాల్సినటువంటి గ్రోత్ కనబడట్లేదు, ఈ బ్లాక్ మనీ మాటన కావచ్చు, చలామణిలోకి లేని ఈ డబ్బు ముద్రణ అయితే అయిపోయింది, చలామణిలోకి రాలి దాదాపు 72 లక్షల కోట్లు దేశంలో కానీ విదేశాల్లో కానీ ఉన్నటువంటి ఈ బ్లాక్ మనీ ఏదైతే ఉందో దాదాపు 30 నుంచి 40 లక్షల కోట్లు మన భారతదేశంలోనే ఉంది అనేటటువంటి మాట. అయితే ఆల్ ఆఫ్ ఏ సడన్ గా తీసుకున్నారు నిర్ణయం అనేటటువంటి కొన్ని పార్టీల వ్యాఖ్యలు కూడా కరెక్ట్ కాదు. అది ఆల్రెడీ డిస్క్లోజర్ ఇన్కమ్ స్కీమ్ పెట్టారు. అప్పుడే ఆయన చెప్పాడు, మీరు ఎవరైతే ఉన్నారో స్వచ్ఛందంగా రండి, రాకపోతే కఠినమైన నిర్ణయాలు తొందరలోనే చూస్తారన్నారు. ఆ విధంగానే అడుగులు వేయటం జరిగింది. అయితే ఒకటి రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ కావచ్చు, లేకపోతే గోల్డ్ సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించినటువంటి అంశాల్లో దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది. బ్యాంకింగ్ కల్చర్ని బాగా పెంచవలసినటువంటి అవసరం ఉంది. ఈ అంశాలన్నీ తీసుకొని ముందు ఎవరైతే స్మాల్ అండ్ మార్జినల్ సేవింగ్స్ ఉన్నటువంటి సాధారణమైనటువంటి ప్రజల్ని ఇమ్మీడియట్గా ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. నరసింహారావు గారు, ముఖ్యంగా అవినీతి రహిత సమాజాన్ని తయారు చేయటం, నల్లధనాన్ని పూర్తిగా అంతమొందించడం, ఆర్థిక వ్యవస్థలో ఒక పారదర్శకతకి చోటు కల్పించడం అనే దాంట్లో దీన్ని ఒక ముందడుగుగా భావించవచ్చా? అట్లా చేస్తే అద్భుతం. అది నల్లధనాన్ని కట్టడి చేయగలిగితే అద్భుతం. నల్లధనం ఉన్నవాళ్లే సమాజంలో రాజకీయాల్లో ప్రముఖులుగా చలామణి అవుతున్నారు. వాళ్ళని కట్టడి చేయగలిగితే అంతకు మించి సామాన్య ప్రజలు కోరుకునేది మొదలట్లేదు. కానీ దీనివల్ల అది కట్టడి అవుతుందా? ఇందాక జేపీ గారు చెప్పారు, ఈ బిగ్ నోట్స్ కనుక చలామణిలు లేకపోతే దాదాపు కట్టడి అవుతుందని. కానీ 2000 నోట్లు పెడుతున్నారు, మళ్ళీ ఇమీడియట్ పెడతారు. అంటే నల్లధనం మళ్ళీ జనరేట్ అవుతుంది. నల్లధనం జనరేట్ కాకుండా ఏం చేయాలి?
నల్లధనం అసలు లేకోకుండా ఉండేట్లు చేయాలంటే ఏం చేయాలి? ఇంతవరకు కూడా మోడీ గారు 2 స్టెప్స్ తీసుకున్నారు. మొట్టమొదట విదేశాల్లో ఉన్నది 50 లక్షల కోట్లు తీసుకొస్తున్నారు, ఏం జరగల. అలాగే మొన్న వాలంటరీ డిస్క్లోజర్ పథకం పెట్టారు, దానివల్ల అనుకున్నంత రాలా. అంతకుముందు చిదంబరం పెట్టినప్పుడేమో 1.6% జీడీపీలో ఉన్న డబ్బు నల్ల డబ్బుగా డిక్లేర్ చేయింది, మొన్నేమో 0.3% డిక్లేర్ అయింది. అందువలన దానివల్ల కూడా డిక్లేర్ కాల. ఇప్పుడు దీనివల్ల డిక్లేర్ అవుతుందా? నల్లధనాన్ని కట్టడి చేయగలరా? నల్లధనాన్ని పట్టుకుంటారా? నా అనుమానాలు నాకున్నాయి. వాళ్ళ అనేక మంది మీద ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఐటీ దాడులు జరిగే వాళ్ళు పారిశ్రామికవేత్తలు ఉన్నారు, అలాగే వ్యాపారులు ఉన్నారు, సినిమా నటులు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఎక్కడైనా కానీ ఉద్యోగులు ఉన్నారు. డబ్బులు క్యాష్ రూపంలో ఎంత దొరుకుతుంది? క్యాష్ రూపంలో ఎంత దొరుకుతుందంటే 1% కూడా దొరకట్లా. నగలు గిగలు బ్లాక్ మనీ లేదా నిర్వివాదం. బ్లాక్ మనీ విపరీతంగా గుట్ల ఉంది, 1000 కోట్లు ఉంది, 100 కోట్లు కాదు, 1000 కోట్లు 1,00,000 కోట్లు బ్లాక్ మనీ ఉంది. దాన్ని ఎలా కట్టడి చేస్తారు? కట్టడి చేస్తాక మీకు దగ్గర ఏమైనా ప్రణాళిక ఉందా? ఏదైనా వ్యూహం ఉందా? ఏమైనా ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ, అందరూ కళ్ళెదురుండా కనపడే ఉదాహరణ, మన రాష్ట్రంలో ఒక వ్యక్తి, ఒక రాజకీయ నాయకుడు 1000 కోట్లు అక్రమంగా, అన్యాయంగా, అవినీతి పరంగా సంపాదించి ఇంకా మెల్లకుండా కూర్చుంటే కోర్టులు ఏం చేయలేకపోతున్నాయి, మిగతా వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు, సమాజం ఏం చేయలేకపోతుంది, కోర్టుల ప్రభుత్వం కూడా ఏం చేయలేకపోతుంది. అతని మీద ఏమి చేయలేని వాళ్ళు అసలు మీరు మామూలు ప్రజల్ని, మామూలు వ్యాపారస్తుడిని నల్లధనం ఉంటే అతను పట్టుకోగలరా, శిక్షించగలరా, నల్లధనాన్ని మాకు వైట్లో తీసుకురాగలరా అన్నది చాలా అసాధ్యంగా కనిపిస్తుంది. వీళ్ళకి వాళ్ళు చూస్తుంటే ఇది మంచి పని కాదని ఎవరు అనరు. ఇది తొలిడుగా అన్నారు మీరు, మన జేపీ గారు అన్నారు తొలిడుగని, మంచిదే తొలిడుగా అయితే. కానీ అసలు మీరు నిజంగా నల్లధనాన్ని బయటికి తీసుకురాగలరా, తీసుకురాలేరా? 14 లక్షల కోట్లు ఈ రూపాయలు చలమణీలు ఉన్నాయి. దాంట్లో నల్లధనం ఎంత ఉంటుంది? మహా అయితే 14,000 కోట్లు, 1,00,000 లోపు ఉంటే ఉండొచ్చేమో. అది కూడా చలమణిలో లేకుండా పోతుంది. వాళ్ళ బ్లాక్ మనీ యొక్క రోలు వెల్త్ క్రియేషన్లో చాలా ఉంది, వెల్త్ జనరేషన్లో చాలా ఉంది బ్లాక్ మనీ యొక్క రోలు. ఆ రోల్ని తీసేస్తాం చాలా సంతోషం. తీసేస్తాం వల్ల వనగొడే ప్రయోజనాలు ఏంటి? మన ఇన్కమ్ ట్యాక్స్ రాష్ట్రాలను మారుస్తున్నారా, లేక ఇన్కమ్ ట్యాక్స్ శాఖని ఏమైనా బలోపేతం చేశారా? 2.5 ఏళ్ల మట్టి ఈయన అధికారంలో రాగానే బిగ్ ఫిష్ మొత్తాన్ని బొట్లు వేస్తారనుకో, అందరినీ వేస్తారనుకున్నారు. కాంగ్రెస్ వాళ్ళు 100 కోట్లు 1000 కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా కూడా శిక్ష అనుభవించడం తప్పదని మొట్టమొదటి ఎంతకంటే ముందు అందరూ అనుకున్నారు. ఎవరికి ఒక్కళ్ళ శిక్ష పడిన పాపాన పోట్ల, ఎవరో కూడా ఒక్కళ్ళ దగ్గర నల్లధనం పట్టుకున్న పాపాన పోట్ల. అంటే నల్లధనం పట్టుకోవాలంటే దానికి వ్యూహం ఏంటి, దానికి ఏ స్టెప్స్ చేయబోతున్నారు అన్నది చెప్పుకోకుండా ఏక వ్యక్తి నిర్ణయంలాగా అనిపిస్తుంది తప్ప ఇది లేక విస్తృతమైన చర్చ జరిగి దీని మీద నల్లధనాన్ని ఎలా కట్టడి చేయాలి అన్న దాని మీద ఒక సమగ్రమైన అవగాహన ఉందని అనిపించట్లా. ఒక్క విషయం ప్లీజ్. మిగతా అన్ని సరే, అవినీతి ఎలా అంతం చేయాలి, రాజకీయ సంస్కరణట్లాగా, అధికార వికేంద్రీకరణట్లాగా ఇవన్నిటికీ విస్తృత చర్చ కావాలి. కానీ డిమానిటైజేషన్, పెద్ద కరెన్సీ నోట్లు చెల్లుబాటు కాకుండా ఉండటం, అకస్మాత్తుగా ఎవరికి తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా చేయడం తప్ప వేరే మార్గం లేదు. మీరు ఒక్కరోజు నోటీస్ ఇచ్చినా కూడా ఆ ఒక్కరోజు కొన్ని 1,00,000 కోట్లు అంతా గందరగోళం అయిపోతుంది మరి పెద్ద. కాబట్టి ఇది కొంతమందికి ఇబ్బంది. నాకు తెలుసు, కొంతమంది మధ్యతరగతి వర్గాలు పాపం చిన్న ప్లాటో కొనుక్కుంటే, లేకపోతే అమ్మిన డబ్బు వచ్చి దాన్ని వేరే రకంగా పెట్టుకోకపోతే వాళ్ళు జీవితంలో పెట్టిన డబ్బంతా కూడా తెలియకుండా ఈ నల్ల సంస్కృతికి వాళ్ళు బానిసలైపోయి నష్టపోతున్నారు. కొంతమందికి నష్టం అన్నమాట వాస్తవం, నేను కాదంటలే. కానీ ఇంత పెద్ద దేశంలో ఇంత వికృతమైనటువంటి అవినీతి, ఇంత వికృతమైన నల్లధనం ఉన్నప్పుడు ఈ అవినీతికి కొంతమంది నిజాయితీ పరులు, కొంతమంది లేకపోతే తప్పు పెద్దగా చేయని వాళ్ళు, కొంతమంది సమితులైతే కూడా నష్టం లేదు, కొంపనిపోయింది ఏం లేదు. మనం ఇప్పుడు భవిష్యత్తును గురించి ఆలోచించిందని చేసుకో. ఇక్కడ ఎన్నో ఆకస్మికంగా నేను ఒప్పుకోను, ఇది అవసరం, ఇంకో మార్గం లేదు. కానీ మిగతా చర్యలు చేపట్టకపోతే మాత్రం ఇది కేవలం తాత్కాలికమైన గారడేలాగా ప్రజలు అనుకోవడంలో తప్పు కాదు. చర్చకు తిరిగి స్వాగతం. సీతారామూర్తి గారు, మీరు బ్యాంకింగ్ రంగం నిపుణులు కూడాను. అయితే ముఖ్యంగా ఈ పెద్ద నోట్లు చలామణిని తీసేసి మళ్ళీ తిరిగి 500, 2,000 రూపాయల నోట్లని ప్రవేశపెడతామని కూడా చెప్తున్నారు. తిరిగి మళ్ళీ వ్యవస్థలో వాటిని మళ్ళీ ప్రొక్యూర్ చేసుకొని, వాటిని మళ్ళీ దాచిపెట్టుకొని మళ్ళీ రీస్టార్ట్ ఏమైనా అయ్యేదానికి అవకాశం ఉంటుందా? ఇప్పుడు ఉన్నటువంటి 500, 1,000 రూపాయల నోట్లోనే చాలా మట్టుకు నల్లధనం ఉన్నదని మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఈ నల్లధనాన్ని బయటికి తీయడానికి ప్రయత్నం చేయడం వల్ల ఒక విధమైనటువంటి భయం వస్తుంది జనంలో. రేపు 500 నోట్లు, 2,000 నోట్లు కొత్త ప్రింట్ చేసి మళ్ళీ చలామణిలోకి తీసుకొచ్చినా కూడా అవి దాచే ముందు 1కి 2 సార్లు ఆలోచిస్తారు తప్పకుండా.
ఇంకొకటి ఏమంటే ఈ కొత్త నోట్లు చలామణిలోకి తీసుకొచ్చే ముందు కొత్త రకమైనటువంటి సాంకేతిక విజ్ఞానాన్ని తప్పకుండా ఉపయోగిస్తారు. ఈ 2000 రూపాయల నోట్లో మనం కొన్ని పరిమితులు చూస్తూ ఉంటాం, చిప్స్ అని. అలాంటి చిన్న చిప్స్ కూడా అటు అమర్చేటువంటి ఒక ఏర్పాటు ఉన్నది. ఇది సాధ్యం, ఎందుకంటే సాంకేతికంగా మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు మన కార్లు కానీ, మోటార్ సైకిళ్ళు కానీ, వేరే మనుషులు కానీ ఒక చోట నుంచి ఇంకో చోటికి మారుతుంటే, కంప్యూటర్లు, ల్యాప్టాప్స్ అలాంటివన్నీ కూడా ఒక చోట నుంచి ఇంకో చోటికి తీసుకెళ్తున్నట్లయితే అది ఎక్కడ ఉన్నది, ఎక్కడ ఉపయోగిస్తున్నారు, అక్కడ ఒక చోటు నుంచి ఇంకో చోటికి ఎలా తీసుకెళ్తున్నారు అనేటువంటి విషయాల్ని కనుక్కోవటం ఇప్పుడు సులభం. అందువల్ల ఈ 2000 రూపాయల నోట్లు కూడా రేపు ఎక్కడైనా మనం దాచిపెట్టి ఉన్నా, లేకపోతే ఒక చోటు నుంచి ఇంకో చోటికి రవాణా చేసినా కూడా వాటి యొక్క స్థానాల్ని గమనించడానికి ప్రభుత్వానికి కానీ, లేకపోతే ఈ వేరే ఏజెన్సీలకు కానీ అవకాశం ఉన్నది. అందువల్ల ఈ నల్లధనం మళ్ళీ ఫ్యూచర్లో కూడా ఇంత ప్రమాణంలో పెరుగుతున్నటువంటి అవకాశం ఎక్కువ కనిపించదు. దీనివల్ల దొంగ నోట్లు ముద్రించడం కూడా ఆగిపోద్ది అంటారా? ఇప్పుడు ఇంతవరకు మనం నల్లధనం గురించి, లేకపోతే లంచగొండితనం గురించి మాట్లాడుకున్నాం. దీనికి ఇంకొక 2-3 లాభాలు తప్పకుండా మీరు చెప్పినట్టుగా దొంగ నోట్లు ముద్రించడం అనేది కూడా మనకి చాలా పెద్ద ప్రమాదంగా పరిగణించింది. ఎందుకంటే మనం అందరికీ తెలిసిన విషయం ఏంటంటే, ఈ దొంగ నోట్లు సహాయంతోనే ఇతర దేశాల నుంచి మన దేశానికి ఈ ఉగ్రవాదులు వచ్చేసి మన పైన దాడిస్తున్నారనేటువంటి విషయం మన అందరికీ తెలిసిందే. ఈ దొంగ నోట్లు చలామణి పూర్తిగా ఆగిపోతే 500 రూపాయల నోట్లు కానీ, 1000 రూపాయల నోట్లు కానీ, వారికి ఆ ఉగ్రవాదులకి ఈ ధనాన్ని ఉపయోగించి దుశ్చర్యలకు పాల్పడడానికి అవకాశం చాలా తగ్గిపోతుంది. అలాగే ఇంకా ఒక ఇదేమిటంటే, మనకు తెలిసినటువంటి ఆర్థిక వ్యవస్థలో పెద్ద లోపం ఏంటంటే హవాలా ట్రాన్సాక్షన్స్ మనం చెప్పుకుంటాం. అంటే ప్రభుత్వానికి తెలియకుండా మనకు ఉన్నటువంటి విదేశీ మారక ద్రవ్యాన్ని అక్రమంగా గణించి దాని రూపాయల్లో కానీ, రూపాయల నుంచి విదేశీ మారక ద్రవ్యానికి కానీ మార్చుకోవడం చాలా సులభంగా జరుగుతున్నటువంటి విషయం ఈ రోజుల్లో. అటువంటి డబ్బు ఇతర దేశాల్లో ఎన్ఆర్ఐస్ దగ్గర, లేకపోతే ఇతర దేశాల సిటిజన్స్ దగ్గర కూడా చాలా డబ్బు, మన రూపాయలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈ 500 రూపాయలు, 1000 రూపాయలు చలామణిలోంచి అరికట్టడం వల్ల అలాంటి వాళ్ళందరికీ కూడా చాలా దెబ్బతీసేటువంటి అవకాశం ఉన్నది. ఈ హవాలా ట్రాన్సాక్షన్స్ కూడా చాలా తగ్గిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇంకొకటి ఏంటంటే, ఈ ఎలక్షన్స్లో మనం చూస్తూనే ఉంటే మనకి అందరికీ జనసామాన్యానికి తెలిసిన విషయం, ఓట్లు కొనుక్కోవడానికి మన జేపీ గారు చెప్పినట్లుగా ఈ డబ్బుని విచ్చలవిడిగా ఖర్చు పెట్టి ఓట్లు కూడా కొనుక్కుంటూ ఉంటారు. ఇప్పుడు రేపు ఓట్లు కొనుక్కోవడానికి, డబ్బుని వినియోగించడానికి మనకి వచ్చేటువంటి 2 రాష్ట్రాల్లో జరిగేటువంటి ఎన్నికలే మనకి కనబడుతున్నాయి, ఇక్కడ యూపీలోను, పంజాబ్లోను. అలాంటి చోట్ల ఇలాంటి డబ్బుని 500 రూపాయల నోట్లు, 1000 రూపాయల నోట్లు ఉపయోగించి ఓట్లు కొనుక్కోవడానికి అవకాశాలు చాలా తక్కువ. ఎలక్షన్ రిజల్ట్స్ మ్యానిపులేట్ చేసే అవకాశం లేదంట. చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే తీసుకోవడానికి జనం కూడా చాలా భయపడతారు. ఒకసారి దెబ్బతిన్న తర్వాత మళ్ళీ దాని నుంచి కోలుకోవడానికి ఎలా కొంతకాలం పడుతుంది. సో ఇప్పుడు ఎవరైనా 500 రూపాయల నోట్లు, 1000 రూపాయల నోట్లు ఇస్తే జనం ఇవ్వడానికి భయపడతారు. మనం చూస్తూనే ఉంటాం, మార్కెట్లోకి వెళ్తే కొంతమంది 5 రూపాయల నోట్లు కూడా తీసుకోరు. ఏమంటే వాడు వినుంటారు ఎక్కడో 5 రూపాయల నోట్లు చల్లవని. ఎప్పుడైతే 500, 1000 రూపాయల నోట్లు చల్లవనేటువంటి విషయం పబ్లిక్ అందరికీ తెలుస్తుందో వాళ్ళు ఈ నోట్లు తీసుకోవడానికి కూడా వెనకాడతారు. అందువల్ల ఈ ఓట్ల కొనుగోలు కార్యక్రమం కూడా చాలా తగ్గుముఖం పడుతుంది. పార్థసారథి గారు, నల్లధనాన్ని నిరోధించడం అనేది ఒక ఇదైతే, అయితే సాంప్రదాయబద్ధంగా భారతదేశంలో అతి సామాన్యుడి దగ్గర నుంచి ఒక మధ్యతరగతి వ్యక్తి వరకు కూడా డబ్బు చలామణి ఎక్కువ ఇదిగా ఉంది. ఏది కొన్నా డబ్బుతో కొనటం, డబ్బు దాచుకోవటం, డబ్బుని ఫిజికల్గా చూసుకోవటం, ఇది ఒక తృప్తి చెందటం, ఇటువంటివన్నీ ఉన్నాయి. సో వాళ్ళ మీద దీని ప్రభావం ఎలా ఉండబోతుందన్నారు? ఎందుకంటే 4000 కంటే ఎక్కువ మార్చుకోవడానికి వీలేదని చెప్తా ఉన్నారు. 30 తర్వాత కొంతవరకు రిజర్వ్ బ్యాంక్ పోయి మళ్ళీ ఏదో పత్రాన్ని ఇచ్చేసి అక్కడ తీసుకోవచ్చు అని అనుకుంటున్నారు. సో ఇటువంటి నాలెడ్జ్ లేని జనం చాలా మంది ఉన్నారు. వాళ్ళ దగ్గర వేలల్లో ఉండొచ్చు, 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు ఉండొచ్చు. వాళ్ళ పరిస్థితి ఏ రకంగా ఉండబోతుంది? ఈ అంశాన్ని 2 విధాలుగా మనం విశ్లేషించాలండి. ఒకటి, తెలియకుండా వాళ్ళు దాన్ని బ్లాక్ మనీ చేసేవాళ్ళు కొందరు, అంటే బ్యాంకులో అకౌంట్ లేకుండా క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఇన్నోసెంట్గా చేసుకునే వాళ్ళు కొందరైతే, తెలివి మీరి దీన్ని ఎలాగా సిస్టమ్ నుంచి అవాయిడ్ చేయొచ్చో చేసుకునే రకం 2 వర్గాలుగా ఉంటారు. కాబట్టి ఈ కరెన్సీని మనం తగ్గించేంత వరకు ఈ సమస్యకి పరిష్కారం దొరకదు. ఎందుకంటే మనము ఎప్పుడైతే హవాలా ట్రాన్సాక్షన్స్ కానివ్వండి, మనీ లాండరింగ్ కానీ తీసుకుంటే, ఒకవైపు బ్యాంకింగ్ ఛానల్ ద్వారానే ఈ సిస్టమ్ జరుగుతుందండి. బ్లాక్ టు వైట్ అన్నప్పుడు బ్లాక్ నుంచి వైట్, వైట్ టు బ్లాక్ అన్నప్పుడు బ్యాంకింగ్ సిస్టమ్ నుంచే జరుగుతుంది. అది ఇంపోర్ట్స్ కానివ్వండి, ఎక్స్పోర్ట్స్ కానివ్వండి. కరెన్సీ సర్క్యులేషన్ కనుక మనము డేటా తీసుకుంటే 2012లో డేటా తీశారు. అంటే బ్యాంక్ మనీ
ప్రపోర్షన్ టు కరెన్సీ. ఎస్ తీసుకుంటే యూకేలో 19.54 ఉంది. అంటే మీకు బ్యాంక్ మనీ 19 టైమ్స్ ఎక్కువ ఉన్నదండి కరెన్సీ కన్నాను. అదే 10 దేశాలు తీసుకుంటే న్యూజిలాండ్లో 7.44 ఉంది, జపాన్లో 5.91 ఉంది, చైనాలో 4.8 ఉంది, సింగపూర్లో 4.32 ఉంది. అంటే ప్రపోర్షన్ ఆఫ్ బ్యాంక్ మనీ టు కరెన్సీ ఆ నిష్పత్తి బ్యాంకులో డిపాజిట్లో ఉన్న డబ్బు అనమాట. అంటే అకౌంటెడ్ మనీ అనమాట. యుఎస్ఏలో 1.17 ఉందండి. టాప్ 10లో ఇండియా ఇస్ ర్యాంకింగ్ ది లాస్ట్. మనకి బ్యాంక్ మనీ టు ది కరెన్సీ మనం తీసుకుంటే బ్యాంక్ వాల్యూమ్లో వచ్చేటువంటి ట్రాన్సాక్షన్స్ పర్సంటేజ్ 0.66 ఉంది. 0.66 అంటే రూపాయలు బయట 60 రూపాయలు బ్యాంకులో అంటే అవునండి 100 అంటే బ్యాంకు ట్రాన్సాక్షన్స్ 0.66 అయితే 1 కరెన్సీ అదనమాట. యుఎస్ లో కూడా ఉందండి స్టాటిస్టికల్ డేటా ఉందండి. ఐ వాస్ ఆల్సో సర్ప్రైజ్డ్. ఇది నాకు ఆశ్చర్యంగా ఉంది. ఐ వాస్ ఆల్సో సర్ప్రైజ్డ్. ఐ వాంటెడ్ టు షేర్ ఇన్ దిస్ ప్లాట్ఫామ్ దిస్. సో దీన్ని మనము ఈ రేషియోని మనం రివర్స్ చేయాలి. వాళ్ళు డాలర్ని తీసేయడం చాలా కష్టం, అంతర్జాతీయ కరెన్సీ కదా, గందరగోళం అయిపోతుంది. దీన్ని మనం రివర్స్ చేయాలంటే ఫస్ట్ మనం వెన్నుముక బ్యాంకింగ్ సిస్టమ్ని మనం బలోపేతం చేయాలి. మనము బ్యాంకింగ్ సిస్టమ్ని కనుక తీసుకుంటే ప్రస్తుత డేటా ప్రకారం దాదాపు 130,000 చిల్లర బ్యాంకు బ్రాంచెస్ ఆల్ ఓవర్ ది కంట్రీ ఉన్నాయండి. అందులో మనం తీసుకుంటే విలేజెస్లో ఉన్నటువంటి బ్యాంకింగ్ పర్సంటేజ్ చాలా తక్కువ. మొత్తం 50,000 చిల్లర బ్యాంకు బ్రాంచెస్ మాత్రం ఉన్నాయి. మన విలేజెస్ డేటా తీసుకుంటే 6,38,000 చిల్లర విలేజెస్ ఉన్నాయండి. బ్యాంకింగ్ కరెస్పాండెంట్ రూట్లో మనం ఎంతో ట్రై చేసినప్పటికీ, మైక్రో ఫైనాన్స్ చేసినప్పటికీ ప్రతి గ్రామానికి కూడా బ్యాంకింగ్ ఫెసిలిటీ అందుబాటులో లేదు. ఈ ఒక కారణం చేత ప్రభుత్వం కూడా తప్పనిసరి పరిస్థితుల్లోనే కరెన్సీని సర్క్యులేట్ చేయాల్సి వస్తుంది, ప్రింట్ చేయాల్సి వస్తుంది. ఇది మారినంత వరకు దీన్ని మనం మార్చలేమండి. ఇంకొకటి మీరు అడిగిన పాయింట్కి నేను ఇంకొక సమాధానం చెప్పదలుచుకున్నాను. మనం ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా, ఎన్ని విధి విధానాలు తీసుకొచ్చినా సిస్టమ్స్ వల్ల అవకాశాన్ని మనం నిరోధించగలవే కానివ్వండి, మనిషి ఆలోచన సరళిని మనం మార్చలేమండి. ఆపర్చునిటీ అండ్ ఇంటెన్షన్. ఇప్పుడు మనం ఇల్లు తాళం వేసుకెళ్తాం బయటికి వెళ్ళినప్పుడు, చాలామంది అంటారు దొంగలు వస్తారేమో అని చెప్పి. దొంగన్నవాడు ఈజ్ కేపబుల్ ఆఫ్ బ్రేకింగ్ ఓపెన్ అండి. వాడికి అదేమీ పెద్దగా తేడా లేదు. ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ద ఆనెస్ట్ మ్యాన్ టు కాషన్ హిమ్ డోంట్ డూ ఎనీథింగ్ మిస్చీఫ్. అందులో ఇవన్నీ కూడాను మనకి సిస్టమ్ని మనం బలోపేతం చేయడానికి ఉపయోగపడతాయి. కానీ దీనికి ప్రధానంగా మనము కరెన్సీని కనుక తగ్గించాలి అనుకుంటే, వాల్యూమ్ ఆఫ్ కరెన్సీ సర్క్యులేషను, బ్యాంకింగ్ సిస్టమ్ని బాగా మనం స్ప్రెడ్ చేయాల్సి ఉంది. దానికి మనము ఇన్నోవేటివ్గా థింక్ చేయాలి. నాకు తెలిసి కనీసం 20 ఏళ్లలో ఇది సాధ్యం కాని పరిస్థితి. ఎందుకంటే మనం గ్రామాల్లో కూడా తీసుకుంటే 97% గ్రామాలు జనాభా 5,000 చిల్లర తక్కువ ఉన్నారండి. అందులో అంటే అవి కూడా రిమోట్లీ స్ప్రెడ్ అక్రాస్ ది ప్లేస్ అనమాట. కనెక్టివిటీ లేదు. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనెక్టివిటీ బాటిల్ నెక్స్ని మనము రిజాల్వ్ చేయకుండా మనము కరెన్సీని మనము ఇమ్మీడియట్గా మనం తగ్గించలేము. అది ఉన్నంత వరకు ఈ ట్రాన్సాక్షన్స్ సిస్టమ్స్ ఒక విధంగా పని చేయడానికి ఉపయోగపడుతుంది కానివ్వండి, చేయకుండా ఉండడానికి కొంతవరకు దోహదపడవచ్చు. ఇప్పుడు తప్పు చేయాలి అన్నవాడు చట్టం ఉన్నా కూడా చేస్తాడు, తప్పు చేయకూడదు అనుకున్నాడు చట్టం లేకపోయినా కూడా చేయడు. ఇంకో 2 వర్గాలు ఉన్నాయి మధ్యలో, అంటే ఆపర్చునిస్టులు. అంటే 10 మందిలో నేను మామూలుగా ఉంటాను, పెద్ద మనిషిలాగా, అవకాశం దొరికితే చేస్తాను. అటువంటి వాళ్ళకి మనము సిస్టమ్స్ బలోపేతం చేయాలి. సో దీని తాలూకు ఫలితాలు అందాలంటే బ్యాంకింగ్ వ్యవస్థను విస్తరించి ప్రతి ఒక్క మనిషిని బ్యాంకు తీసుకొచ్చేదానికి అలవాటు చేయాలని చెప్పేసి మీ అభిప్రాయం. చర్చకు తిరిగి స్వాగతం. జేపీ గారు, ముఖ్యంగా ఈ నిర్ణయం మూలంగా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ బాగా పెరిగి అన్నీ కూడా లెక్కలు రావటం మూలంగా పన్నులు కూడా బాగా ఎక్కువ రూపంలో ప్రభుత్వానికి వస్తాయి. దీని మూలంగా మౌలిక సదుపాయాల అభివృద్ధి బాగా జరుగుతుంది. దాని మూలంగా సామాన్యుడికి చాలా లాభం జరుగుద్ది అనేది ఒక వాదన. ఖచ్చితంగా గణనీయంగా పన్నులు, ప్రత్యక్ష పన్నులు, ఆదాయ పన్ను, పరోక్ష పన్నులు. ఎందుకంటే మీరు ఎప్పుడైతే చెక్ ద్వారా కొనాలో లేకపోతే క్రెడిట్ కార్డు ద్వారా కొనాలో పరోక్ష పన్నులు కూడా రేపు జిఎస్టీ కావచ్చు, ఇప్పుడు వ్యాట్ కావచ్చు, ఇవన్నీ కట్టడం గణనీయంగా పెరుగుతుంది. కానీ మన దేశంలో సమస్య ఏంటంటే 2 విషయాలు గమనించాలి. అవినీతిని తీసుకుంటే డబ్బుల రూపంలో అవినీతి లేకపోతే వస్తు రూపంలో తీసుకుంటారు. ఇప్పుడు ఈ అవినీతి పనులు దీన్ని ఒక్క రోజున మార్చరు. రెండోది, ప్రభుత్వం అనేది పన్నుల డబ్బు తీసుకుంది ఎందుకంటే వాళ్ళకి వాళ్ళు జీతాలు ఇచ్చుకుని వాళ్ళు దేశాన్ని దోచుకోవడం కోసం తప్ప ప్రజల కోసం కాదని స్థిరమైపోయింది దేశంలో. కాబట్టి పన్నుల వసూళ్లు పెరిగిన మాత్రం చేత ప్రజలకు ప్రయోజనం ఉంటుందన్న విశ్వాసం లేదు. పన్నుల వసూళ్లు పెరగాలి. ట్యాక్స్ జీడీపీ రేషియో అంటారు. అంటే మొత్తం జాతీయ సంపదలో ఎంత పన్నులు వసూలు అవుతున్నాయన్నది అభివృద్ధి చెందుతున్న కొద్దిగా దాని వాటా పెరుగుతూ ఉంటుంది. కానీ ఆ డబ్బులు ప్రజలకి ఇగో ఈ వస్తువులు, సేవల రూపంలో, అంటే మౌలిక సదుపాయాలు, మీకు మంచినీళ్లు కావచ్చు, హైదరాబాద్లో చూసాం మనం. అరే కాస్తపాటి వర్షం పడితే, వర్షాకాలంలో వర్షం పడతా ఎంతమంది ఆ మ్యాన్ హోల్లో మునిగిపోయారు. ఇంతకంటే అవమానం ఇంకా ఉన్నదా? డబ్బు లేకనా? కాబట్టి ఈ డబ్బుని సద్వినియోగం చేస్తారని విశ్వాసం కలిగించే వ్యవస్థ లేదు.
రెండోది, ఈ డబ్బు నా కళ్ళెదురుగా నా ఇంటి దగ్గర ఖర్చు పెడితే నాకు ఉండే సంతోషం వేరు. మీ దగ్గర కూడా ప్రధానమంత్రి ముఖ్యమంత్రి పెడితే మీరు రాజుల్లాగా అట్టహాసాలు చేస్తూ ఉండేది వేరు. కాబట్టి ఇప్పుడు అమెరికాలోని ఇంకో దేశంలో ఏంటి, ఆ పట్టణంలో ఆ పట్టణం, ఆ నగరానికి ఆ నగరం, ఆ ఊరికి ఆ ఊరు, ఆ కౌంటీకి ఆ కౌంటీ, అక్కడ 180 రూపాయలు పన్ను అయిపోతాయి. ఇక్కడ ఆ పనులు ఏర్పాటు చేయాలి. అది చేయకపోతే పన్నుల వసూళ్లు పెరిగిన మాత్రం చేత ప్రజలకు మంచి జరుగుతుంది అనుకోపోకండి. ఈ దేశంలో అసలు దానికి సంబంధం లేదు. వాళ్ళ రాజభోగాలు, ఒకప్పుడు ఈ రాజభోగాలు ఉండే కాదు. అరే, మీకు క్యాంప్ ఆఫీసు తాత్కాలికంగా హైదరాబాద్లో పెడితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అదనంగాను ఉన్న బ్రహ్మాండ గెస్ట్ హౌస్లకు అదనంగా ఖర్చు పెట్టారు. లేకపోతే చార్టర్డ్ ప్లేన్లు వాడారు. లేకపోతే కేసీఆర్ గారు, అప్పటికే రాజశేఖర రెడ్డి గారు కొన్ని కోట్ల రూపాయలతో సీఎం క్యాంప్ ఆఫీస్ కడితే దాని మీద చుట్టూ అసలు ఈ వైట్ హౌస్లో అమెరికా రాష్ట్రపతి కూడా లేనంత స్థాయిలో ఆ భవనాలు ఏమిటి, అన్ని భూములు ఆక్యుపై చేసుకోవటం ఏంటి, ఏమిటి విలాసాలు. అది అవినీతిగా కనిపించకపోవచ్చు, దానిలో లంచం లేదు. కాబట్టి ప్రజల డబ్బుతో విలాసం అనే సంస్కృతి పెరిగిపోయింది. చేతభత్యాలు పెంచుకుంటూ పోవటం, వాళ్ళ విలాసాలు పెంచుకోవటం, వాళ్ళందరూ రాజుల్లాగా ఉంటే పన్నులు కట్టే వాళ్ళంతా భృత్యులుగా ఉంటాం. దాన్ని మార్చే సంస్కృతి లేకపోతే పన్నులు వసూలు చేస్తున్నామని కనుక విర్రవీగితే జనం మళ్ళీ ఎదురు తిరుగుతారు. పన్నులు తగ్గాలి. ఇప్పుడు వసూళ్లు పెరుగుతాయి కాబట్టి పన్నుల రేటు తగ్గాలి. అంతేగాని అవా కావాలి బోవా కావాలంటే ఎట్లాగా? పన్నుల రేటు అలాగ ఉంచుతావు, వసూళ్లు పెంచుతావు, దేశాన్ని దోచుకుంటావు, రాజభోగాలు అనుభవిస్తావు, జనానికి ఏమి అందించవు, జనం ఎందుకు ఊరుకుంటారు? కాబట్టి ఈ విషయంలో మనం గట్టిగా పట్టుపట్టాలి. పన్నులు ఎప్పుడైతే వసూళ్లు పెరుగుతున్నాయో పన్నుల రేటు తగ్గించాలి. ఆదాయ పన్ను కావచ్చు, ఈ జీఎస్టీ కావచ్చు, పన్నుల రేటు తగ్గించండి. ఇది కావాలంటే ఎట్లా అవుతుంది? దానికి ఇప్పుడు ఆర్థిక మంత్రి అంటే సంజయ్ శివన్ మన దగ్గర చెప్పాడైనా, అరే అన్ని వసూళ్లు కావు, రాష్ట్రాలకు మళ్ళీ నేను పరిహారం ఇవ్వాలి, కాబట్టి సెస్లు వేస్తున్నాడు. ఇప్పుడు వెంటనే దానికి వచ్చి పరిహారం చెప్పాలి. ఇది చేస్తాను, అది ఎలా చేస్తాను? మళ్ళీ అక్కడ కాంగ్రెస్ పార్టీ గతంలో చేసిన వాదన వాస్తవం, అంగీకరించాం మనం. పార్టీ ఏదైనా కూడా మీరు 12-14%, 15% కంటే పెంచకూడదని చెప్పిన వాదన ఖచ్చితమైన వాదన. కాబట్టి పన్నుల విషయంలో ప్రజలు మనం మౌనంగా కోరుకోవద్దు. మీ ద్వారా స్పష్టంగా ప్రేక్షకులందరికీ అందాలి. దొంగ సొమ్ము ఆపండి, పన్నుల వసూళ్లు పెంచండి. ఎప్పుడైతే నల్ల డబ్బు లేకుండా ఉందో సహజంగా పన్నుల వసూళ్లు వచ్చేస్తాయి. ప్రజలకి ఫలితాల నుంచి ఏర్పాటు చేయండి. పన్నుల రేటు తగ్గించండి, ప్రజల భారాన్ని పెంచబోకండి. చాలా నల్ల డబ్బు దుర్మార్గుల వల్ల, అవినీతి పనుల వల్ల కాదు. ఈ రేట్లు భరించలేక కొందరు, లేకపోతే లంచాలు ఇవ్వలేక మరికొందరు. ఇందాక వారు అవకాశం అన్నారు, అవసరం కూడా ఉంది. మీరు పట్టధర పాస్ పుస్తకం కావాలంటే 10,000 లేకుండా మీకు ఇచ్చేవాడు ఒకడున్నాడు ఇక్కడ. నల్ల డబ్బు కాకుండా మీరు తెల్ల డబ్బు చెక్ రూపంలో ఇస్తాడు లంచం. మీరు ఇప్పుడు చూడండి, గవర్నమెంట్లో మీరు ట్రాన్సాక్షన్స్ అంటే డబ్బులు ట్రాన్సాక్షన్ మాట్లాడుతున్నారు. గవర్నమెంట్లో పనులన్నీ వచ్చే వారం ఆగిపోతాయి. ఎందుకంటే లంచం ఎలా తీసుకోవాలో అడిగి తెలియదు, ఎలా ఇవ్వాలి వీడికి తెలియదు. ఇవ్వకపోతే పని చేయమని ఒట్టెట్టుకున్నారు. అక్కడ లంచం ఇవ్వకపోతే పని చేయమని చెప్పిన వాళ్ళు శపథం తీసుకున్నారు. వాళ్ళకి ప్రతిజ్ఞ, అది ఒక ప్రిన్సిపల్. వాళ్ళకి మనం నిజాయితీగా మాట్లాడుకుందాం. కాబట్టి వారం 10 రోజులు వాళ్ళు చూసి ఏ రకంగా దీనికని వ్యూహాలు వేసి, ఓహో డబ్బు కాకపోతే వస్తు రూపంలో, లేకపోతే విదేశాల్లో మన వాళ్ళు ఉంటే వాడికి మీరు డాలర్ లోపల ఇస్తే ఇక్కడ నాకు ఫోన్ వస్తే, ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి దానికి కళ్ళెం వేయకుండా ఈ మధ్య ప్రభుత్వం ఏం చేస్తుందో తెలుసా మీకు? 50 రూపాయలైనా మీరు పాస్ పుస్తకానికో లేకపోతే బర్త్ సర్టిఫికేట్కో డబ్బులు ఇస్తే అది వరకు కూడా శిక్ష ఉంది, కానీ నామమాత్రంగా ఉండేది. 7 ఏళ్ల శిక్షట, కనీసం 3 ఏళ్ళు శిక్ష పడాలట. అంటే గతి లేక నాకు హక్కుగా ఉన్న వస్తువు కూడా ప్రభుత్వం నుంచి ఒక బర్త్ సర్టిఫికేట్ పొందాలంటే, నేను పుట్టాను, ఫలాంచో పుట్టాను, పత్రం ఉంది, వాడి దగ్గర నుంచి కాగితం కావాలి ముద్రేసి, దానికోసం 50 రూపాయలు ఇవ్వకుండా పని జరిగే పరిస్థితి ఈ దేశంలో లేదు. ఆ 50 రూపాయలు ఇచ్చిన వాడికేమో కనీసం 3 ఏళ్ల శిక్షట, 7 ఏళ్ల దాకా వేయొచ్చట. తీసుకున్న వాడికి అసలు పోలీసులు ఎంక్వైరీ కూడా చేయకూడదట. ప్రభుత్వం అనుమతి తీసుకోవాలట ఎంక్వైరీ కోసం, ప్రాసిక్యూషన్ కోసం కూడా కాదు. అంటే ఒక పక్కనేమో మీరు ఇలా చేస్తున్నారు, పక్కన ఎట్లాగా ఈ మాట కూడా చెప్పాలి నరేంద్ర మోదీ గారికి. మీ ద్వారా తెలియాలి, మంచి చేస్తున్నారు, కానీ రెండో పక్కన ఏం చూపెడుతున్నారు సంకేతం? మీరు లంచాలు తీసుకుంటే ఓకే, అదేమంటే వాళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా? ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు, సరే ఉన్నతాధికారులంతా కూడా పెరాలిసిస్ వచ్చేసింది, సరే ఎవరు పని చేయట్లేదు అని చెప్పని మీరు గుమస్తా నుంచి కేబినెట్ సెక్రటరీ దాకా వాళ్ళు లంచం తీసుకుంటే వాడి మీద పోలీసు ఇన్వెస్టిగేట్ చేయడానికి లేదని చట్టం పెడతారా మీరు? కాబట్టి 2 నాలుగులతో ప్రభుత్వం మాట్లాడకూడదు. పన్నుల రేటు తగ్గించాలా, లంచాలు పూర్తిగా తొలగి ఏర్పాటు చేయాలా, లంచం లేకుండా సేవల ఏర్పాటు కావాలా, రాజకీయ సంస్కరణలు కావాలా, అధికార వికేంద్రీకరణ కావాలా. ఈ 5 చేయండి. నరేంద్ర మోదీ గారు మిమ్మల్ని నెత్తిన పెట్టుకు పూజిస్తాం, పార్టీలు పక్కన పెట్టండి. ఈ 5 చేయకుండా ఇది మాత్రమే చేయండి, ఇది రాజకీయ డ్రామాగా మిగిలిపోతుంది. దివాకర్ గారు, ముఖ్యంగా ఈ పెద్ద నోటు రద్దు చేయడం మూలంగా ది వాస్ట్ ఎఫెక్టెడ్ రంగాలు ఏదైతే ఉన్నా, రియల్ ఎస్టేట్ అని చెప్పేసి అంటున్నారు, ఇంకా కొన్ని రంగాలు కూడా ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇటువంటి అని కూడా. సో వీటిని దెబ్బతింటం మూలంగా ఈ వ్యవస్థ ఆర్థిక పరిస్థితి మీద ఎటువంటి ప్రభావం రాబోతుంది? వ్యవస్థ దెబ్బతిన దానికన్నా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ముందు సిస్టమ్స్లో కంట్రోల్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ 2 అంశాల మీద దృష్టి పెట్టాలి. సిస్టమ్స్లో కంట్రోల్ అంటే ఫస్ట్ ఏమన్నారు, ఒక రోజు లోపల 10,000 రూపాయలు మించి నగదుని విత్డ్రా చేసుకోవడానికి లేదు, బ్యాంక్ నుంచి కానీ ఏటీఎం నుంచి కానీ. అదేవిధంగా ఒక వారానికి వచ్చేటప్పుడు 20,000 రూపాయలు అనేటటువంటి కంట్రోల్ పెట్టారు. కంట్రోల్ పెడుతూ కొత్త 500 రూపాయల నోట్లు, 2,000 రూపాయల నోట్లు, అంటే ఇప్పుడు క్లబ్బింగ్ చేసుకోవాలి. స్వల్పకాలంలోనే కదా అదే ఈ 2 కండిషన్స్ ని మీరు క్లబ్బింగ్ చేసుకున్నప్పుడు
500, 2000 రూపాయల నోట్లు చలామణికి తెచ్చినప్పుడు ఈ కండిషన్ వల్ల క్యాష్ బయటికి రాదు. ఆ క్యాష్ బయటికి రావాలన్నా కానీ వాడు ఐడి ప్రూఫ్ ఇవ్వాలి కాబట్టి ఎవరు తీసుకుంటున్నారో తెలుస్తుంది. అంటే రెగ్యులరైజేషన్, ఆ కంట్రోల్స్ని ఇంకొంచెం స్ట్రింజెంట్ గా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఒక అంశం. అయితే ఇందాక ఏదైతే 2000 రూపాయల నోటికి చిప్పు, జియో ట్యాగింగ్ అన్నారు కదా, దానికి సంబంధించినటువంటి అంశంలో కూడా ఎవరైతే ఆ క్యాష్ని తీసుకుంటున్నాడో ఫస్ట్ ఏ మనిషి దగ్గరికి అయితే అవుతుందో డీకోడింగ్ ఎవరి దగ్గరికి వెళ్తుంది అనేది కూడా ఇన్ఫర్మేషన్ ఆర్బీఐ దగ్గర ఉండవలసినటువంటి అవసరం ఉంది. ఆ విధమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా వినియోగించుకోవాలి. ఇవాళ ఒక రకమైనటువంటి ఏదైతే అవినీతిని అంతమొందించడానికి లేకపోతే తగ్గించడానికి, మినిమైజ్ చేయడానికి తీసుకోవాల్సిన చర్యలు ఏదైతే జేపీ గారు చెప్పారో దానికి సంబంధించిన సంస్కరణలు కూడా కొన్ని ప్రభుత్వ పరంగా కూడా ప్రారంభమైనవి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ని తీసుకున్నాం, ఈ ప్రగతి దగ్గర తీసుకున్న లేటెస్ట్ మీరు గమనించినట్లయితే ఏదైతే ప్లాన్ అప్రూవల్ కావాలన్నా ఇదివరకు మున్సిపల్ ఆఫీస్ చుట్టూతానో లేకపోతే పంచాయతీ దగ్గర ఎక్కడో తిరగాల్సిన దాన్ని ఆన్లైన్ చేయటం వల్ల ఎవరిని మధ్య దళారీ అనేటటువంటి వ్యక్తి కానీ ఏ ఒక్క ఉద్యోగి అనేటువంటి వ్యక్తి కాకుండా ప్రొసీజర్లు కానీ కంప్లీట్ చేసుకునేటటువంటి వెసులుబాటు, ఈ విధమైనటువంటి సంస్కరణలు కూడా పాలనలో అవసరం. ఒక బిల్డింగ్ ప్లానింగ్ కి సంబంధించింది కానీ ప్రతి ఒక్క అంశంలో కూడా ఆ విధమైనటువంటి పారదర్శకతగా వెళ్లేటటువంటి విధంగా అప్లికేషన్స్ తయారు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీంతో పాటు ఒకటి జీఎస్టీ ఎప్పుడైతే మనం ఇంప్లిమెంట్ చేశామో అన్అకౌంటెడ్ ట్రాన్సాక్షన్స్ ట్యాప్ చేయొచ్చు అనేటటువంటి ఒకదాన్ని సిస్టమ్స్ బిల్డ్ అవుతున్నాయి ఒకవైపు. ఇంకోవైపు నుంచి నగదుకు సంబంధించినటువంటి అంశాలను కట్టడి చేసేటటువంటి ప్రయత్నం ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. ఎప్పుడైతే జీఎస్టీని ఎఫెక్టివ్ గా వినియోగించుకొని అయితే ట్యాక్స్ స్ట్రక్చర్స్ దగ్గరకు వచ్చేప్పటికి ఆల్రెడీ 5, 18, 12, 18, 28 అన్నారు. వాటిల్లో కూడా సవరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఒకవైపు ఏదైతే బ్లాక్ ని నువ్వు మనీని క్రబ్ చేస్తున్నావో ఆటోమేటిక్ గా వాల్యూమ్ పెరుగుతుంది. పెరిగినప్పుడు కలెక్షన్ అనేది ఇందాక జేపీ గారు చెప్పినట్టు ఆ కలెక్షన్ ట్యాక్స్ రేట్ మినిమైజ్ చేసినా కానీ వాళ్ళు సస్టైన్ అవుతారు. దాని గ్రోత్ అలాగే ఎప్పుడైతే జీఎస్టీ ఈ బ్లాక్ అండ్ వైట్ అనేటటువంటిది కరెన్సీని రెగ్యులేట్ చేయడం వల్ల ఉంటుంది జీడీపీ డెఫినెట్ గా పెరిగి తీరుతుంది. జీడీపీ ఎప్పుడైతే పెరుగుతుందో ఆటోమేటిక్ గా డైరెక్ట్ ట్యాక్సెస్ అయిన ఇన్కమ్ ట్యాక్స్ లాంటి కలెక్షన్స్ వస్తాయి. అంటే రెవెన్యూ సోర్సెస్ బాగా గణనీయంగా పెరిగే అవకాశం ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇప్పుడు ఏ రకమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనబడుతుంది? ఉన్నత శ్రేణి కుటుంబాలు ఉండేటటువంటి ప్రాంతమో లేకపోతే రాజధాని లాంటి ప్రాంతమో లేకపోతే డెవలప్ అయినటువంటి పట్టణాల్లో కాకుండా సాధారణమైనటువంటి పల్లెల మాల్లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వెళ్ళవలసినటువంటి అవకాశాన్ని దీని నుంచి వినియోగించుకోవాల్సిన అవసరం. ఎందుకంటే ఇందాక చెప్పారు పెద్దలు, ఇంప్లిమెంట్ చేయడానికి బ్యాంకింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రూరల్ ఏరియాలో చాలా వీక్ గా ఉంది. ఇది వాస్తవం. దాన్ని సెటరేట్ చేయకుండా ఈ మనీని ఎట్లా సర్క్యులేట్ చేసుకుంటారు, ఏ విధంగా అక్కడ ఆ బెనిఫిట్ పొందుతారనేది ఇబ్బందిగా ఉంది. కాబట్టి ఇమ్మీడియట్ గా తక్షణం మనం దృష్టి సారించాల్సినటువంటి అవసరం బ్యాంకింగ్ కల్చర్ పంచాలి అని చెప్పే మనం బ్యాంకింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇవ్వాలి. ప్రతి ఒక్కరూ కూడా ఇది పార్టీల రహితంగా అడుగు వేయవలసినటువంటి సమయం. మోడీ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. తీసుకున్న నిర్ణయం వెనకాల చిన్న చిన్న అంశాలని చూపించి వాటిని ఎగ్జాంపుల్స్ గా చూపించి మాట్లాడేదానికన్నా భారతదేశాన్ని భవిష్యత్తుకి నడిపించేటటువంటి విధంగా బాటలు వేసే విధంగా దీన్ని ఇంకొంచెం సిస్టమ్స్ కంట్రోల్స్ ని స్ట్రాంగ్నెస్ గా చేసుకుని ముందుకు వేస్తే మటుకి అద్భుతమైన ఫలితాలు సాధించడం తథ్యం. నరసింహరావు గారు, ముఖ్యంగా ఈ పెద్ద నోట్ల రద్దు ఒకటి, జీఎస్టీ విధానం అనేది కావచ్చు, అన్నీ కూడా నగదు రహిత లావాదేవీలను తీసుకురావటం అంటున్నారు. అయితే ముఖ్యంగా మీరు ధరలను తీసుకున్నట్టయితే సామాన్యుడికి ప్రతి దానికి కూడా ఇంట్లో వాడుకునే చిన్న వస్తువు నుంచి పెద్ద వస్తువు దాకా కూడా కొన్ని 100 రెట్లు పెరిగిపోయిన సందర్భం మనం కనపడతా ఉంది. సో ఈ చర్యల మూలంగా ధరల మీద ఏ రకమైన ప్రభావం రాబోతా ఉంది? ఏమైనా తగ్గి సామాన్యుడికి నిజంగానే ఇది ఊరటిస్తుందా? ఇది పెద్ద ఊరటిచ్చే సందర్భం లేదు. కానీ ప్రభుత్వం కూడా ఏం ఆలోచిస్తుందండి, ప్రజల ఆదాయం ఎలా పెంచాలి, ప్రజల జీవన ప్రమాణాలు ఎలా పెంచాలి అని ఏ ప్రభుత్వం ఆలోచించట్లా. మన ఆదాయం ఎలా పెంచుకోవాలి, ప్రజలు సర్వనాశనం అయిపోతున్నా మద్యపానాన్ని విస్తృతంగా ప్రోత్సహించాలి, వాడవేళ్లకి విస్తరించాలి, మన ఆదాయం పెంచుకోవాలి. ప్రజలు ఎంత నాశనం అవుతున్నా సరే ప్రజల యొక్క ఆదాయం పెరుగుతా కానీ ప్రజల యొక్క జీవన ప్రమాణాల పెరుగుతాం గురించి వీళ్ళు ఆలోచించట్లేదు. అంతేకాదు ఒక సమగ్రమైన విధానం నల్లధనం మీద కానీ మిగతా దేని మీద సమగ్రమైన విధానం ఉందా? ఎప్పుడప్పుడు హాచిపాచి నిర్ణయాలే తప్ప వాళ్ళు జేపీ గారు చెప్పారు. మొత్తం అసలు ఆయన ఎప్పుడు చెబుతున్నారు ఒక లా కమిషన్ వేసి మొత్తం చట్టాలన్నీ కూడా మళ్ళీ రీరైట్ చేయించాలని. వాళ్ళు కనీసం సిడబ్ల్యూసీ చట్టాలు కానీ లేక మిగతా ఈడీ చట్టాలు కానీ మిగతా అవినీతికి సంబంధించిన చట్టాలు కానీ నల్లధనాన్ని బయట తీసుకోవాలి. అందుకు అనుగుణమైన చట్టాలు ఏమైనా ఉన్నాయా?
ఎవరైనా ఇచ్చిన వాడిని శిక్షిస్తారంట, తీసుకున్న వాడిని శిక్షిస్తారంట ఆయన చెప్పిన దాని ప్రకారం. అంటే అసలు మీరు చట్టాలు రీరైట్ చేయకోకుండా, అసలు ఏ పని చేయకోకుండా ఇది ఒక జిమ్మిక్ లాగా మిగిలిపోతుంది. ఒక సమగ్రమైన వ్యూహం లేదు అని అనిపిస్తుంది వీరి వాడకం చూస్తుంటే. అందులో సమగ్రమైన వ్యూహం ఖచ్చితంగా ఉండాలి. నల్లధనం ఎక్కడ జనరేట్ అవుతుంది, ఎలా జనరేట్ అవుతుంది, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ ఉన్నాయి. వాళ్ళు ఓవర్ ఇన్వాయిసింగ్, అండర్ ఇన్వాయిసింగ్ అనేది సహజంగా జరిగిపోయే పని. అక్కడే మీరు ఏమైనా కట్టడి చేయగలుగుతున్నారా? అలాగే ల్యాండ్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, లేక ఈ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, అక్కడ ఏమైనా కట్టడి చేయగలుగుతున్నారా? పైగా ఇన్కమ్ ట్యాక్స్ మీరు సరే 35% దీని ద్వారా అన్ని కట్టడి అవుతాయని చెప్పేసి ఒక ఎలా కట్టడి అవుతాయి కావాల్సిన కట్టడి అవుతాయని వాళ్ళు చెప్పట్లేదు. వాళ్ళు చెబుతుంది, వాళ్ళు రిజర్వ్ బ్యాంక్ ఇచ్చిన ప్రకటనలో చైనా, అమెరికా, ఇది పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి అక్కడ దొంగ నోట్లు వస్తున్నాయి, దొంగ నోట్ల నుంచి ఇక్కడ టెర్రరిస్టులకి దోహదం చేస్తున్నాయి, అందువలన ఆ దొంగ నోట్లు కట్టడి చేస్తామని చెబుతున్నారు. వాళ్ళు ఎక్కువగా చెప్పేది అదే, దొంగ నోట్ల మీద. నల్ల డబ్బు గురించి కూడా మాట్లాడారు ఆర్బీఐ, నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నల్ల డబ్బు గురించి కూడా మాట్లాడాలి. దొంగ నోట్లు అంటే ఇప్పుడు అక్కడ ఒకవేళ పాకిస్తాన్ ప్రభుత్వమే గనక దొంగ నోట్లు ముద్రిస్తా అంటే, మన నోట్లు వాళ్ళు ముద్రిస్తా అంటే, ఇప్పుడు ఈ చిప్పు పెడతాం కూడా వాళ్ళు చేయగలరు. బంగ్లాదేశ్ కూడా చేయగలరు. ప్రభుత్వం కాబట్టి వాళ్ళు 500 కోట్లైనా 600 కోట్లైనా పెట్టి ఆ టెక్నాలజీని సొంతం చేసుకోగలరు, వాళ్ళు చేయగలరు. అందువలన వీళ్ళు నల్లధనాన్ని కట్టడి చేయడం కోసం ఇది అంటారా, లేక ఫేక్ మనీ కట్టడి చేయడం, రెండు మంచి చేయగలిగితే మంచిదే. కానీ సమగ్రమైన వ్యూహం లేదు. మీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఎంత ఉంది, దేశంలో నల్లధనం పోకుపడకోకుండా కట్టడి చేయాల్సింది, వాళ్ళని వసూలు చేయాల్సింది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. ఇన్కమ్ ట్యాక్స్ ప్రక్షాళన చేశారా? ఇన్కమ్ ట్యాక్స్ లో ఎవడైనా సరే నేను అవినీతి పాల్పడితే శిక్ష అనుభవించక తప్పదు, జైలుకెళ్ళక తప్పదు అన్న భయాన్ని కల్పించారా? ఏ శాఖలో అయినా కల్పించారా? అసలు ప్రభుత్వంలో, కేంద్ర ప్రభుత్వంలో కానీ రాష్ట్ర ప్రభుత్వంలో కానీ ఈ శాఖలో అవినీతి లేదు, ఇది ఆదర్శవంతంగా ఉంది అని ఒక్క శాఖ చూపించండి. ఒక్క శాఖ లేదు. అంటే నల్లధనం ఊహే మూటలు పడుతుంది. అలాగే వ్యాపారాలు చేసిన వాళ్ళు సంపాదిస్తాం చూసాము, ఇండస్ట్రీస్ ఉన్న వాళ్ళు సంపాదిస్తాం. ఏమీ లేని రాజకీయ నాయకుల దగ్గర బెంజికారులు 10-15 బెంజికారులు, ఆదికారులు ఇవి ఉంటాయి. పెద్ద పెద్ద భవంతులు ఉంటారు. ప్రజలందరూ వాళ్ళని చూసి సిగ్గుతో తలంచుకోవాల్సిన పని. వాళ్ళు విపరీతంగా సంపాదిస్తుంటే ఇంతవరకు ఇంత కట్టడి చేయాల. ఇన్కమ్ ట్యాక్స్ చట్టాలు ఉన్నాయి కదా, నల్లధనం అట్టంతో వాళ్ళు నల్లధనం కూడా చెప్పట్లేదు, తెల్లధనమే అది. ఈ చర్య చెప్పేదాకా సీట్లు వాళ్ళకే కదా, సీట్లు వాళ్ళకే వాళ్ళనే అందరూ కూడా అన్ని పార్టీలు అక్కడ భాగాన్ని పెట్టుకుని తల మీద నెత్తి మీద పెట్టుకుని మోస్తున్నాయి. వాళ్ళని ఓట్లేమని అడుగుతున్నాయి, వాళ్ళకి ఓట్లేమని అడుగుతున్నాయి. కానీ ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య బహుశా దానికి అడ్డుకట్ట వేయవచ్చు కదా. ఈ నల్లధనాన్ని ఇప్పుడు వాళ్ళు పెంచిపోసే, ఇప్పుడు నల్లధనం అడ్డుకట్టిస్తే అంతకన్నా సంతోషకరమైన విషయం, అంతకన్నా ఆహ్లాదకరమైన, అంతకన్నా గొప్ప విషయం, ఆదర్శవంతమైన విషయం ఇంకోటి లేదు. కానీ కట్టడి చేస్తుందా లేదా అనేది అందరికీ అనుమానం. ఇది ఎలా కట్టడి చేస్తుంది? కట్టడి చేస్తే ఒక్క చర్య చాలదు కదా. ఒక రాజకీయ నాయకుడు ఎవడైనా శిక్ష అనుభవించాడా, జైల్లో పడ్డాడా, వాటి డబ్బులు ఏమైనా వెనక్కి తీసుకున్నారా? ఇంతవరకు మోడీ ప్రభుత్వంలో కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ మధు కూడా ఒక్క ఎగ్జాంపుల్, జగన్ ఏదో కొంతకాలం జైల్లో ఉండి వచ్చాడు తప్ప ఎవరి దగ్గర డబ్బులు వెనక్కి లాక్కున్నారా, ప్రజలకు పంచిపెట్టారని చూస్తే ఎక్కడ ఏమి ధరల. అంటే ఎవరికి ఇబ్బంది లేకోకుండా, రాజకీయ నాయకులకు ఇబ్బంది లేకోకుండా, మిగతా ఉన్నత వర్గాలకు ఇబ్బంది లేకోకుండా ఈ నల్లధనాన్ని కట్టడి చేస్తామనే భావన వీళ్ళు కనపడుతుంది తప్ప, వాళ్ళని ఇబ్బంది పెడతాం, ఈ రాజకీయ నాయకులు వ్యవహారం అంతు తేలుస్తాం, ఇన్ని కోట్లు సంపాదించాడు, ఇన్ని 100 కోట్లు వెనకేశాడు, వాడి వెనక డబ్బంతా తీసుకొచ్చి ప్రజలకు ఇస్తామనే భావన నాకు ఎక్కడ కనపట్ల. సీతారామూర్తి గారు, ఒక పెద్ద నోట్లను రద్దు చేయడమే కాదు, ప్రజల్ని బ్యాంకులకు అలవాటు చేయాలి, బ్యాంకు లావాదేవీలను పెంచాలి, అప్పుడే దీని మూలంగా ప్రభుత్వం ఆశిస్తున్న ఫలితాలు వస్తాయి అని చెప్పేసి అంటున్నారు. సో ఈ బ్యాంకింగ్ వ్యవస్థని విస్తరించి ప్రతి ఒక్కళ్ళకి అందుబాటులో తీసుకురావడానికి ఉన్న అవరోధాలు ఏమిటి? ఇప్పుడు ఉన్నటువంటి ఈ శాఖలు చాలా మట్టుకు పెద్ద పెద్ద పట్టణాల్లోనూ, మన హైదరాబాద్ లాంటి పట్టణాల్లోనూ ఎక్కువ ఉన్నాయి, పల్లెటూళ్ళలో తక్కువ ఉన్నాయని. కానీ ఇప్పుడు ఒక 10 ఏళ్ల క్రితం మన పరిస్థితిని చూసి ఇప్పుడు మన పరిస్థితిని చూసినట్లయితే పల్లెటూళ్ళలో కూడా బ్యాంకింగ్ వ్యవస్థలు చాలా అభివృద్ధి చెందాయి. ఇప్పుడు అదే కాకుండా బ్యాంకింగ్ కరెస్పాండెంట్స్ అనేటువంటి ఒక కొత్త పద్ధతి వచ్చి బ్యాంకు బ్రాంచ్ లేని చోట కూడా చిన్న చిన్న మనం చేతితో తీసుకెళ్లేటువంటి యంత్రాలను ఉపయోగించి బ్యాంకింగ్ సదుపాయాలను అలవాటు చేసేటువంటి పద్ధతి కూడా ఉన్నది ఇప్పుడు. అంతేకాదు, రిజర్వ్ బ్యాంక్ వారి ఆదేశం ప్రకారం ఏమిటంటే ప్రతి 2000 ప్రజలు ఉన్నటువంటి జనసంఖ్య ఉన్నటువంటి గ్రామానికి కూడా ఒక బ్యాంకు శాఖ ఉండాలనేటువంటి పాలసీని బ్యాంకులు ఇప్పుడు అమలు చేస్తున్నాయి. అంటే మీరు చాలా చిన్న చిన్న పల్లెటూళ్ళలో కూడా బ్యాంకులు తప్పనిసరిగా శాఖల్ని ఇప్పుడు తెరుస్తున్నారు. రిజర్వ్ బ్యాంక్ వారు కూడా శాఖల్ని తెరిచేటువంటి పాలసీని చాలా సులభం చేసి ఎక్కడ కావాలంటే అక్కడ బ్యాంకులు విస్తరించేట్టుగా ఒక సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. అందువల్ల మీరు గత 2-3 సంవత్సరాల్లో చూసినట్లయితే బ్యాంకు శాఖలు చాలా రెట్లు పెరిగాయి. ఒకటి. రెండవది ఏమిటంటే అన్ని బ్యాంకులు, రిజర్వ్ బ్యాంక్ వారు, తర్వాత నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేటువంటి సంస్థ
ఎంత చిన్న పల్లెటూళ్ళు అయినా సరే, ఎంత చదువు రాని వాళ్ళైనా సరే, ఎంత అమాయకులైనా సరే ఉపయోగించుకున్నట్లుగా ఈ మొబైల్ ఫోన్ ఉపయోగించి పేమెంట్ చేసుకునడానికి సదుపాయం ఏర్పాటు చేశారు. మనం అనుకుంటాం వాళ్ళకి ఏం తెలియనటువంటి విషయం. కానీ మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను. మా ఇంటికి పాలు తెచ్చిచ్చే అబ్బాయి ఒకటి ఉన్నాడు. ఎప్పుడైనా అవసరం వస్తుందని అతని ఫోన్ నెంబర్ నా దగ్గర పెట్టుకుంటే అతను కూడా వాట్సాప్లో ఉన్నాడు. ఇవాళ పొద్దున్న మొట్టమొదటిసారిగా నాకు ఒక మెసేజ్ వచ్చింది అందులో వాట్సాప్లో. ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి ఆ నోటిఫికేషన్, ఈ నల్లధనం అరికట్టడానికి గురించిన నోటిఫికేషన్ అతను నాకు పంపించాడు. అతనికి అంటే అంత అవగాహన ఉన్నది, ఆ చదువుకుని అర్థం చేసుకునేటువంటి తెలివితేటలు ఉన్నాయి. నాలాంటి వాళ్ళకి పంపించడం వల్ల నాకు కూడా తెలుస్తున్నటువంటి ఆ జ్ఞానం కూడా ఉన్నది. అందువల్ల మనం వాళ్ళ యొక్క జ్ఞానాన్ని కానీ వాళ్ళు ఉపయోగించినటువంటి సదుపాయాల గురించి కానీ అంత ఎక్కువగా చింతించిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. ఇంకొక ముఖ్య విషయం అంటే నరసింహారావు గారు చెప్పారు ఇన్ఫ్లేషన్ గురించి. నల్లధనం చర్చకు తిరిగి స్వాగతం. పార్థసారథి గారు, బ్యాంకింగ్ వ్యవస్థ ఒకవైపు అయితే తపాలా వ్యవస్థ కూడా ఉంది ఇప్పుడు మనకి. అక్కడ కూడా సిమిలర్ కార్యకలాపాలు జరుపుకోవచ్చు, అక్కడ కూడా నగదు మార్చుకోవచ్చు ఇవన్నీ చెప్తా ఉన్నారు. అయితే చాలా తపాలా కార్యాలయాల్లో మీరు చూస్తే కనీసం దాచుకోవడానికి పెట్టి కూడా లేని సందర్భం. వాళ్ళ దగ్గర నగదు తీసుకురావటం ఎలా మార్చుకోవాలా, దాన్ని బలోపేతం చేసి మరింత, ఎందుకంటే సామాన్యుడికి బాగా అందుబాటులో ఉన్న ఒక వ్యవస్థ తపాలా వ్యవస్థ. ఇవాళ దాన్ని ఏ రకంగా దీంట్లో ఉపయోగించుకోవచ్చు? మంచి ప్రశ్న అడిగారండి. ఇక్కడ ఒక అవకాశం మనకు కనిపిస్తుంది. బ్యాంకింగ్ రంగంలోని బ్రాంచెస్ గురించి ఇందాక నేను చెప్పాను కదా. పోస్టాఫీస్ శాఖలను కనుక మనం చూస్తే 1,54,939 శాఖలు యాజ్ ఆన్ డేట్ ఉన్నాయండి. ఇందులో చాలా భాగం రూరల్ విలేజెస్లో ఉన్నాయి. అందువల్ల ఇక్కడ ఇటువంటి ఈ చర్యకి సంబంధించి మనకి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా వరకు విలేజెస్లో ఈ పోస్టల్ వ్యవస్థ బాగా మనకి అందుబాటులోకి వస్తుంది, హ్యాండీగా ఉంటుంది. కానీ మీరన్నట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి ప్రతి ఆర్గనైజేషన్కి, పోస్ట్ ఆఫీస్ కూడా వాళ్ళు బ్యాంకింగ్కి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు కాబట్టి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్, గైడ్ లైన్స్, ప్రభుత్వ పరంగా ఇంటర్నల్ గైడ్ లైన్స్ ఉంటాయి. కొన్ని చోట్ల కొన్ని కారణాల చేత వాళ్ళు పాటించలేకపోవచ్చు. ఉదాహరణకి నేను ఒక 25 ఏళ్ల క్రితం నేను బ్యాంకులో పనిచేసినప్పుడు ఒక రూరల్ బ్రాంచ్లో మా మేనేజరు ఆయనకి సిక్ అయితే ఎవరు లేకపోతే నేను వెళ్ళి రిపోర్ట్ ఆయన అంటే జ్వరం వచ్చినా సరే ఇంకోటి వచ్చే వరకు బ్యాంకు వదిలి వెళ్ళడానికి లేదనమాట. సింగిల్ మేనేజర్ బ్రాంచ్. నేను అక్కడ వెళ్ళేటప్పుడు వర్షాకాలం అండి. అప్పుడు ఆ విలేజెస్లోంచి అటువైపు నుంచి ఒక అతను వచ్చి, చిన్న వాగుంది, బస్సు కూడా లోపలికి వెళ్ళదు, ట్రిచ్చి దగ్గర ఒక రిమోట్ విలేజ్ అనమాట, పుదుకోట దగ్గర. అతను నన్ను భుజం మీద కూర్చోబెట్టి తీసుకెళ్ళి నేను బ్రాంచ్ తెరిచి ఇంకో జత బట్టలు తీసుకెళ్ళి నేను బ్రాంచ్ ఆపరేట్ చేశాను. అంటే నేషనలైజేషన్ తర్వాత చాలా మటుకు బ్రాంచెస్ విలేజెస్లో ఓపెన్ చేసినప్పుడు పోస్ట్ ఆఫీసు కూడా లేని చోట్ల, పోలీస్ స్టేషన్లు కూడా లేని చోట్ల ఓపెన్ చేసిన బ్రాంచెస్ ఉన్నాయి. కాబట్టి ఈ మౌలిక పరంగా సంబంధించిన కొన్ని సమస్యలు ఉంటాయి, దాన్ని మనం అధిగమించాల్సిన అవసరం అంతేనా. కానీ సారథి గారు, ఇక్కడ మీరు చూస్తే చిన్న పచారీ కొట్టు నడుపుకోవడానికి కూడా వాళ్ళ కంప్యూటర్ అవసరం ఉంది. కానీ వాడు మీ తపాలా ఆఫీసులో ఎక్కడా కూడా ఈ వ్యవస్థ లేదు. చాలా మీరు పల్లెటూళ్ళు పోయి చూస్తే కంప్యూటర్ ఆపరేట్ చేయడం కూడా తెలియదండి వాళ్ళకి, ఆపరిస్తుంది. అంటే ఇప్పుడు బ్యాంకింగ్ లైసెన్స్ వాళ్ళకి ఇచ్చారండి, వాళ్ళు సాఫ్ట్వేర్ కూడా రెడీగా పెట్టారు, వాళ్ళు సాఫ్ట్ లాంచ్ చేస్తున్నారు. బహుశా నా లెక్క ప్రకారం ఏప్రిల్ 2017 తర్వాత వాళ్ళు ఫార్మల్లీ బ్యాంకింగ్ కింద కన్వర్ట్ చేసినప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్తో వాళ్ళు పూర్తిగా వాళ్ళు రెడీగా ఉంటారు. దానికి సంబంధించిన చర్యలన్నీ వాళ్ళు చేపట్టారు, కాకపోతే కాస్త సమయం పడుతుంది. జేపీ గారు, ముఖ్యంగా ఈ నిర్ణయం ఏదైతే ఉందో ఇవాళ, సరే నల్లధనం కట్టడి చేయవచ్చు, పెద్ద డబ్బులు ఉన్న వాళ్ళందరూ కూడా తీసుకురావడం కష్టం కావచ్చు, ఇదంతా ఉంటుంది. కానీ సామాన్య మనిషి, కొద్దో గొప్ప మన దగ్గర మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, కొద్దో గొప్ప ఇంకా కింద తరగతి, వాళ్ళ దగ్గర కూడా ₹1,00,000, ఒక 50,000, 2 లక్షలు దాచిపెట్టుకున్న సందర్భం ఇవన్నీ కూడా ఉంటాయి. వాళ్ళు ఏ రకంగా దీన్ని మార్చుకోవడానికి రకాలుగా చూడాలి ప్రసాద్ గారు. వెంటనే కొంతమందికి పాపం వాళ్ళ పెద్ద తప్పు లేకుండా, చిన్న తప్పు ఉంది, అసలు తప్పు లేకుండా కాదు, మీరు ఒక చిన్న స్థలమో లేకపోతే ఒక ఫ్లాటో కొనడానికి డబ్బులు పెట్టుకుని ఉండొచ్చు, లేకపోతే మీకున్నది అమ్మి ఉండొచ్చు. ఈవేళ నల్ల డబ్బు తప్ప ఇంకోటి తీసుకొని ఒట్టు పెట్టుకోవడం ఉన్నారు, నల్లటి తప్ప ఇంకోటి ఎవరైనా ఒట్టు పెట్టేవాళ్ళు ఇప్పటిదాకా. రేపటి ఇవాళ నుంచి మారుతుంది. దానివల్ల కొంతమంది పాపం అమాయకులు, కొంతమంది వాళ్ళ చేతిలో 20 లక్షలు 30 లక్షలు పోగొడిపోయి ఇప్పుడు ఇవాళ మునిగిపోయే ప్రమాదం ఉన్నది. కానీ తప్పదు. ఇంత పెద్ద యజ్ఞంలో, ఒక దేశ నిర్మాణం అనే యజ్ఞంలో కొంతమందికి ఇబ్బంది కలిగినా కూడా దాన్ని కానీ వాళ్ళకి జీవితం కదా. నిజమే, నేను అర్థం చేసుకోగలను. ఇప్పుడు దానికి నా దగ్గర పరిష్కారం లేదు. ఇప్పుడు నేను ప్రభుత్వాన్ని పోనీ వాళ్ళకి ప్రత్యేకంగా రాయితీ ఇవ్వండి అని చెప్పంటే ఆ రాయితీ అంతా దుర్మార్గులు తీసుకుంటారు.
ఇప్పుడు మనం దానికి ఒక విండో తెరిచారంటే మీరు అది దుర్మార్గులు తీసుకుంటారు. కాబట్టి చట్టం ఉల్లంఘించాం కాబట్టి సరే కర్మ పోయిందని చెప్పి అనుకోవాలి తప్పది. బాధాకరమైనా కూడా నేను వాళ్ళ బాధ అర్థం చేసుకోగలను, సానుభూతితో చెప్తున్నాను. కానీ దానికి నాకు పరిష్కారం కనిపించట్లేదు. అది వదిలేండి. అది కొద్ది మందికి ఉంటుంది. ఎంతమందికి ఉంటుంది మొత్తం దేశంలో? 1 లక్ష మందికి 2 లక్షల మందికి ఉండొచ్చు. ఎందుకంటే తీసుకున్న కూడా దగ్గర అలా పెట్టు కూర్చోరు, మళ్ళీ ఇంకోటి కొనుక్కోవడం చేస్తారు. అక్కడ మీరు అమ్మేసి దాన్ని ఇంకోటి ఆ డబ్బు రవాణా చేయకుండా మీ దగ్గర పెట్టు కూర్చున్న వాళ్ళు ఇక్కడ దెబ్బ తింటారు, మధ్యతరగతి వాళ్ళు. డబ్బున్న వాళ్ళ సంగతి మనం పట్టించుకోక్కర్లేదు, వదిలేసేయండి. ఇక రెండోది పార్థసారథి గారిని అనిపిస్తే వారు చెప్పింది, కొంతకాలం పాటు ఈ లాజిస్టిక్స్, ఈ జన్ధన్ ప్రోగ్రామ్ తర్వాత కొంతమేరకు ప్రయత్నం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. దాదాపు ప్రతి ఇంటికి ఒక మొబైల్ ఫోన్ ఉంది, వాళ్ళు కూడా SMS అది వాడుతున్నారు. కాబట్టి మార్కెట్ కూడా రెస్పాండ్ అవుతుంది. కాకపోతే కొంతకాలం ఒడిదుడుకులు ఉంటాయి. కొంతకాలం పాటు ఈ బ్యాంకింగ్ సిస్టమ్ కానీ, పోస్ట్ ఆఫీసులు కానీ, మొబైల్ టెలిఫోన్ ద్వారా మనీ ట్రాన్సాక్షన్స్ కానీ, లేకపోతే అందరికీ కూడా మీరు క్రెడిట్ కార్డులు ఇవ్వడం కానీ, క్రెడిట్ కార్డు ఉపయోగించి నాకు క్రెడిట్ కార్డు ఎప్పుడు కూడా సరిగ్గా చేత కాదు. ATM ఈనాటి వరకు నా వాళ్ళ నాకు తెలియదు. బ్యాంక్ అకౌంట్ ఉన్నా కూడా ATM కార్డు ATMలో నేను ఎలా చేయాలో నాకు తెలియదు. ఈనాటి దాకా తెలియదు నాకు. బ్యాంకుకి చెక్ ఇవ్వడమే తప్ప, లేకపోతే 10,000 కావాలంటే బ్యాంక్ నుంచి డ్రా చేసిన తప్ప నాకు ATM కూడా తెలియదు. నాకే తెలియకపోతే సామాన్యులు కొంతకాలం పడుతుంది. కాబట్టి ఇది కొంత సమయం పడుతుంది, తప్పదు మనం. కానీ ఇది పెద్ద భయంకరమైన సమస్య కాదు. సామాన్యుల దగ్గర 10,000 రూపాయలు నిజాయితీగా ఉంటే ఏ ప్రభుత్వ వ్యవస్థ కూడా ఇబ్బంది పడుతుంది నేను అనుకోను. నాకు ఒక చిన్న సామాన్య రైతు కానీ, గ్రామీణ కుటుంబంలో ఉన్నవాడు కానీ, మారుమూల గ్రామాల్లో ఉన్నవాడు కానీ, డబ్బంతా నల్ల డబ్బంతా కూడా నగరాల్లో ఉంది కానీ పాపం గ్రామాల్లో ఎక్కడ తెచ్చింది, అది కాదు సమస్య. 3 దీర్ఘకాలంగా మీరు ఆలోచించినట్టయితే మళ్ళీ దానిలో కూడా 2 ఉన్నాయి. ఒకటి, దీర్ఘకాలంగా ఆర్థిక వ్యవస్థను చూస్తే ధరలు మొత్తమే తగ్గుతాయి. ఆ తగ్గడం మరీ తగ్గిపోతే, మనీ సర్క్యులేషన్ తగ్గిపోయి బ్లాక్ మనీ అంతా ఒక్కసారి చెల్లుబాటు కాకుండా పోతే మనకి ఇన్ఫ్లేషన్ అంటే ఏమిటి? టూ మచ్ ఆఫ్ మనీ చేసింగ్ టూ ఫ్యూ గూడ్స్. టూ లిటిల్ మనీ ఉంటే డిఫ్లేషన్ వచ్చేస్తుంది. మనం ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ డిఫ్లేషన్ రాకుండా జాగ్రత్త పడాలి. అక్కడ ఆర్థిక మంత్రి రిజర్వ్ బ్యాంకు కూర్చుని దీన్ని మొత్తం ఒక ఆర్థిక మాంద్యానికి దారితీయకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఆ జాగ్రత్తలు తీసుకుంటే దీర్ఘకాలంలో ఖచ్చితంగా ఆర్థికంగా దేశం ఎదుగుతుంది. కొంత ఒడిదుడుకులు తత్కాలికంగా ఉన్నా కూడా మొత్తం వైట్ ఎకానమీకి, ట్యాక్సబుల్ ఎకానమీకి వచ్చినట్టయితే, జనం కూడా పనులు కడుతున్నాం కాబట్టి ప్రశ్నించే తత్వం ప్రజల నుంచి వచ్చినట్టయితే, మిగతా రిఫార్మ్స్ కనుక కొంతైనా అన్ని ఒక్కరోజు తప్పని అన్ని చేపట్టినట్టయితే ఖచ్చితంగా ఆర్థిక వ్యవస్థ మరింత వేగంగా ఉంటుంది. జనాలు కూడా విశ్వాసం కలుగుతుంది. నాకు అన్యాయం జరగడం లేదు ఈ వ్యవస్థలో. వాడు ఏమిటి, చాలా మంది పన్నులు కట్టినందుకు నేను పాపాత్మని అయిపోయానే, వాడంతా దోచుకుపోతున్నాడు, వాడు ఎవరు ఏం చేయలేకపోతున్నారని చెప్పిన బాధ. ఇప్పుడు నాకు నష్టం జరగకపోవచ్చు, కానీ పక్కాడు అన్యాయంగా పొందేస్తున్నాడు, నాకు వాడు ఆ ఛాన్స్ నాకు రావట్లేదని చెప్పాను. కానీ మనకు కసి వచ్చేస్తుంది మనుషుల్లో. ఆ ఎగ్జాంపుల్ ప్రజల్లో మన మొరేల్ని దెబ్బతీస్తుంది, ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తుంది, సమాజం మొత్తాన్ని నైతికంగా పతనం చేస్తుంది, ఆర్థిక వ్యవస్థను కుదేలు చేస్తుంది. అది పోయిన తర్వాత ఖచ్చితంగా ఆర్థిక వ్యవస్థ వేగంగా పెరగడానికి మిగతా పనులు కూడా సరిగ్గా చేస్తే ఇది దీర్ఘకాలంలో మంచి మార్గం అవుతుంది. ఈ మధ్యకాలంలో, స్వల్పకాలంలో మాత్రం ఈ పొరపాట్లు జరగకుండా సరిదిద్దుకోవాలంతే. దినకర్ గారు, మనం ఇంకొక మన సమాజం ఎదుర్కొంటున్న మరో సమస్య ఉపాధి కల్పన, ఇవాళ నిరుద్యోగం, ఈ రెండు కూడా ఉన్నాయి. సో ఈ డెసిషన్ ఏదైతే ఉందో ఇది ఉపాధి అవకాశాలని విస్తృతంగా పెంచే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఉండేటటువంటి అవకాశం స్పష్టంగా ఉందండి. ఎందుకంటే ఇందాక మనం అనుకున్న దాని ప్రకారం GST వచ్చిన తర్వాత వచ్చిన సంస్కరణలు కావచ్చు, ఏదైతే ఈ బ్లాక్లో ట్యాప్ అయిన మనీ కర్బ్ చేయటం వల్ల GDP గ్రోత్ ఎప్పుడైతే పెరుగుతుందో ఆటోమేటిక్గా కొత్త ఇండస్ట్రీస్కి అదొకటిను, ఎవరైనా ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడ పెడదాం అనుకున్న వాళ్ళు గతంలో ఈ అవినీతి మయంలో కంపు కొడుతున్నటువంటి దేశం దగ్గరికి రావాలంటే కొంత వెనకబడినటువంటి వారు కూడా లాంగ్ టర్మ్లో, ఇందాక జేపీ గారు చెప్పినట్టు వచ్చే బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో లాంగ్ టర్మ్లో ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ఒక డెస్టినేషన్గా మారేటటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి డెస్టినేషన్గా మారిందో పరిశ్రమలు వస్తాయి, పరిశ్రమలు వచ్చినప్పుడు ఉద్యోగ ఉపాధి అవకాశం వస్తుంది. అయితే వీటితో పాటు ఇందాక మీరు ఒక ప్రశ్న ఏదైతే అన్నారో, మధ్య దిగువ శ్రేణికి సంబంధించిన వారిలో కొన్ని స్ట్రక్చర్స్గా మనం చూస్తే ₹1,00,000 నుంచి ₹5,00,000 వరకు, 5 లక్షల నుంచి 10 లక్షల వరకు, 10 లక్షల నుంచి 25 లక్షల వరకు, 25 లక్షల పైన నగదు ఉన్నవారు. అంటే చాలా మంది ఏంటంటే వారి యొక్క అవసరాల కోసం, ఆరోగ్యపరమైన అవసరం కావచ్చు, కుటుంబానికి వచ్చేటటువంటి భవిష్యత్ ఇబ్బంది అనే ఉద్దేశంతో దాపెట్టుకున్నటువంటి నగదు కూడా ఉంటుంది. అటువంటి వారికి సంబంధించి ₹10 లక్షల వరకు ఉన్న సేవింగ్స్ వరకు కొంతవరకు ఇబ్బంది పడకుండానే అకౌంటింగ్లో ఆడిటర్స్ దగ్గర కానీ ఎవరి దగ్గర వెళ్తే వారిని ఇబ్బంది లేకుండా చూసేటటువంటి అవకాశం ఉంది. సేవింగ్స్ని వాళ్ళ లైఫ్ పీరియడ్లో ఉన్న సేవింగ్స్ అనేది. కాకపోతే పరిమితి దాటిన తర్వాత, ట్యాక్స్ స్ట్రక్చర్స్ అన్ని దాటిన తర్వాత ఉన్నటువంటి 10 లక్షలు దాటి 20 లక్షలు దాటి కోట్ల రూపాయల్లో ఉండేటటువంటి వారి దగ్గరకు వచ్చేటప్పటికి వారికి సంబంధించి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే వారికి ఏ విధంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి దాన్ని ఇదిలోకి వెళ్ళిపోతాం. కాబట్టి మధ్యతరగతి వారిని టూ మచ్ ప్యానిక్గా వెళ్లే విధంగా భయపెట్టకుండా జనాల్ని ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఇది వచ్చేసింది కాబట్టి దీనిలో మీ డబ్బు మొత్తం గవర్నమెంట్ లాగేసుకుంటుంది, మీకు ఇబ్బంది జరిగిపోతుంది అనేటటువంటి
వారి యొక్క మనస్తత్వాన్ని ఆ విధంగా స్పృశించకుండా ఉండే విధంగా ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి అవసరం కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. అలాగే ప్రజల్లో ఎవరైతే ఈ నాలెడ్జ్ ఉన్నవారు కూడా వారికి ఆ విధమైనటువంటి భావన, ఎందుకంటే ఒక్కసారిగా ఈ ప్రకటన రాగానే ముందు ఏటీఎం సెంటర్స్ దగ్గరికి వెళ్ళిపోయి బార్లు తీయారు, తర్వాత ఎక్కడ కనపడ్డారంటే పెట్రోల్ బంకుల దగ్గర కనపడ్డారు. అంటే టూ మచ్ ప్యానిక్ ఒకేసారిగా వచ్చేటప్పటికి ఈ రాత్రికి ఏదో జరిగిపోతుంది అనేటటువంటి భావన, అది ఆ విధమైనటువంటి పరిస్థితులు ఉండవు. లాంగ్ టర్మ్లో ఈ విధంగా ఉంటుంది, ఈ బెనిఫిట్స్ మీకు ఉంటాయి, ఇలా చేసుకోవాలి. బ్యాంకింగ్లో కూడా మీ దగ్గర ఉన్న నగదుని ఈ విధంగా మార్చుకోవచ్చు అనేటటువంటి విధంగానే వెళ్ళాలి. ఆ విధమైనటువంటి ఇది వెళ్తేనే గవర్నమెంట్ మీద కూడా మోడీ గారు తీసుకున్న నిర్ణయం మీద కూడా ప్రజల నుంచి అనుకూలమైనటువంటి సానుకూలంగా వారు ముందుకెళ్లారు. అయితే వీటిని ఒకవైపు తీసుకుంటూ ఇందాక నరసింహరావు గారు అన్నారు, అతి పెద్ద ప్రమాదం లేటెస్ట్గా స్టార్ట్ అయింది, 5-6 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయింది, భవిష్యత్తులో కూడా ఇంకా కంటిన్యూ కాకపోతే కిడ్ ప్రో క్రోనీ క్యాపిటలిజం. ఇప్పుడు అవినీతి ఏ విధంగా చేయాలి, దీన్ని ఏ విధంగా అడ్డుకట్ట వేయాలనేటటువంటి దాని మీద సిస్టమ్స్ క్రియేట్ చేయాలి. ఇప్పటికే ఈ కేసుల్లో ఎదుర్కొంటున్న వారి మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకున్న తర్వాతే ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. ఒక చిన్న అంశం, ఇప్పుడు నాకు అదే పనికి మెసేజెస్ వస్తున్నాయి. నేషనల్ హైవేల మీద టోల్ కట్టడానికి ఇప్పుడు డబ్బులు లేక 100 రూపాయల దగ్గర లేవు, 500 పోయి యాక్సెప్ట్ చేయడం, ఏటీఎంలు క్లోజ్ అయిపోయినాయి, గందరగోళం అయిపోయింది. బహుశా అది ప్రభుత్వం విస్మరించి ఉంటుంది. మీ ద్వారా ఒకసారి వాళ్ళకు దృష్టి తెలుసు. ఎందుకంటే ఇప్పుడు ఎలాగైతే మీరు ఎయిర్పోర్టుల్లో, హాస్పిటల్లో కొంతకాలం పాటు వెసులుబాటు ఇచ్చారో, టాల్స్లో వెళ్ళి ₹1,00,000 కట్టరు కదా, కాబట్టి ఆ చిన్న ఏర్పాటు చేయాలి. రెండోది, ఈ ప్రభుత్వానికి ఉన్న ఒక పొరపాటు ఏంటంటే అధికారులను మరీ ఎక్కువగా నమ్ముతుంది ఈ ప్రభుత్వం. మోదీ గారికి ఉన్న బలహీనతది. ఆదాయ పన్ను లేకపోతే ఇతర పన్నుల అధికారులకు పూర్తిగా సర్వాధికారాలు కట్టబెట్టాలన్నటువంటి ఆలోచన చాలా ప్రమాదకరమైనది అవుతుంది. మన దేశంలో అధికార గణం ప్రజల్ని పీడించే గణం కాబట్టి వాళ్ళ చేతికి ఇప్పుడు వాళ్లే అవినీతికి పాల్పడింది. ఇది అవినీతి ఎక్కడి నుంచి వచ్చిందండి? ఈ ఆదాయ పన్నును, ఎక్సైజ్ను, కస్టమ్స్ సరిగ్గా ఉంటే, లేకపోతే మన వ్యాట్ను చూసేటువంటి కమర్షియల్ ట్యాక్స్ సరిగ్గా ఉంటే అవినీతి ప్రభుత్వంలో అక్కడ ప్రధానంగా అవినీతి అక్కడే ఉంది కదా. కాబట్టి మీరు అవినీతిని అరికట్టాలంటే ఎవరు అవినీతికి దోహదం చేసి అవినీతికి మూలబిందులారో వాళ్ళకి అధికారాలు కట్టబెట్టాలి కాకుండా ఒక ట్రాన్స్పరెంట్ వ్యవస్థను పెట్టండి, ప్రజలను నమ్మండి. అలాగో మీరు క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ కోసం ఏర్పాట్లు చేశారు కాబట్టి ప్రజలకు ఇప్పుడు రేపొద్దున గుదిబండ కాకుండా రోజు ఏడిపించి ఏర్పాటు చేయకుండా చేయండి. అలా చేస్తే, ఏడిపించి ఏర్పాటు చేస్తే అధికారంతో ఉపయోగించుకుని ఈవేళ మోదీ గారిని ఎంత కీర్తిస్తున్నామో రేపొద్దున అంతగా ప్రజలు తిరస్కరిస్తారు. పెద్ద నోట్లు రద్దు చేస్తూ ప్రధానమంత్రి మోడీ తీసుకున్న నిర్ణయం సాహసోపేత నిర్ణయం అని, ఇది ఆర్థిక వ్యవస్థలో మార్పులకి దోహదపడుతుందని, అయితే అవినీతి వస్తు రూపంలో ఉండకుండాను మరో ఏ రూపంలో కూడా ఉండకుండా అరికట్టగలిగితే దీని ద్వారా వచ్చే సంపూర్ణ ఫలితాలు ప్రజలకు అందుతాయని చెప్పేసి చర్చలో పాల్గొన్న ప్రముఖులందరూ అభిప్రాయపడుతున్నారు. సెలవు. వాళ్ళు డబ్బును వాళ్ళ సంగతి మనం పట్టించుకోక్కర్లేదు, వదిలేసేయండి. ఇక రెండోది, పాత్సారథి గారిని అనిపిస్తున్న వారు చెప్పింది, కొంతకాలం పాటు ఈ లాజిస్టిక్స్, ఈ జన్ధన్ ప్రోగ్రాం తర్వాత కొంతమేరకు ప్రయత్నం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. దాదాపు ప్రతి ఇంటికి ఒక మొబైల్ ఫోన్ ఉంది, వాళ్ళు కూడా SMS అది వాడుతున్నారు. కాబట్టి మార్కెట్ కూడా రెస్పాండ్ అవుతుంది. కాకపోతే కొంతకాలం ఒడిదుడుకులు ఉంటాయి. కొంతకాలం పాటు ఈ బ్యాంకింగ్ సిస్టమ్ కానీ, పోస్ట్ ఆఫీసులు కానీ, మొబైల్ టెలిఫోన్ ద్వారా మనీ ట్రాన్సాక్షన్స్ కానీ, లేకపోతే అందరికీ కూడా మీరు క్రెడిట్ కార్డులు ఇవ్వడం కానీ, క్రెడిట్ కార్డు ఉపయోగించి, నాకు క్రెడిట్ కార్డు ఎప్పుడు కూడా సరిగ్గా చేత కాదు. ఏటీఎం ఈనాటి వరకు నేను వాడాల, నాకు తెలియదు. బ్యాంక్ అకౌంట్ ఉన్నా కూడా ఏటీఎం కార్డు, ఏటీఎంలో నేను ఎలా చేయాలో నాకు తెలియదు. ఈనాటి దాకా తెలియదు నాకు. బ్యాంకుకి చెక్ ఇవ్వడమే తప్ప, లేకపోతే 10,000 కావాలంటే బ్యాంక్ నుంచి తప్ప నాకు ఏటీఎం కూడా తెలియదు. నాకే తెలియకపోతే పాప సామాన్యులు కొంతకాలం పడుతుంది. కాబట్టి ఇది కొంత సమయం పడుతుంది, తప్పదు మనం. కానీ ఇది పెద్ద భయంకరమైన సమస్య కాదు. సామాన్యుల దగ్గర 10,000 రూపాయలు నిజాయితీగా ఉంటే ఏ ప్రభుత్వ వ్యవస్థ కూడా ఇబ్బంది పడుతుంది నేను అనుకోను. నాకు ఒక చిన్న సామాన్య రైతు కానీ, గ్రామీణ కుటుంబంలో ఉన్నవాడు కానీ, మారుమూల గ్రామాల్లో ఉన్నవాడు కానీ, డబ్బంతా నల్ల డబ్బంతా కూడా నగరాల్లో ఉంది కానీ పాపం గ్రామాల్లో ఎక్కడ తెచ్చింది, అది కాదు సమస్య. 3 దీర్ఘకాలంగా మీరు ఆలోచించినట్టయితే మళ్ళీ దానిలో కూడా 2 ఉన్నాయి. ఒకటి, దీర్ఘకాలంగా ఆర్థిక వ్యవస్థను చూస్తే ధరలు మొత్తమే తగ్గుతాయి. ఆ తగ్గడం మరీ తగ్గిపోతే, మనీ సర్క్యులేషన్ తగ్గిపోయి బ్లాక్ మనీ అంతా ఒక్కసారి చెల్లుబాటు కాకుండా పోతే, మనకి ఇన్ఫ్లేషన్ అంటే ఏమిటి? టూ మచ్ ఆఫ్ మనీ చేసింగ్ టూ ఫ్యూ గూడ్స్. టూ లిటిల్ మనీ ఉంటే డిఫ్లేషన్ వచ్చేస్తుంది. మనం ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ డిఫ్లేషన్ రాకుండా జాగ్రత్త పడాలి. అక్కడ ఆర్థిక మంత్రి రిజర్వ్ బ్యాంకు కూర్చుని దీన్ని మొత్తం ఒక ఆర్థిక మాంద్యాన్ని దారితీయకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఆ జాగ్రత్తలు తీసుకుంటే దీర్ఘకాలంలో ఖచ్చితంగా ఆర్థికంగా దేశం ఎదుగుతుంది. కొంత ఒడిదుడుకులు తత్కాలికంగా ఉన్నా కూడా మొత్తం వైట్ ఎకానమీకి, ట్యాక్సబుల్ ఎకానమీకి వచ్చినట్టయితే, జనం కూడా పనులు కడుతున్నాం కాబట్టి ప్రశ్నించే తత్వం ప్రజల నుంచి వచ్చినట్టయితే, మిగతా రిఫార్మ్స్ కనుక కొంతైనా అన్ని ఒక్కరోజు గొప్పని అన్ని చేపట్టినట్టయితే ఖచ్చితంగా ఆర్థిక వ్యవస్థ మరింత వేగంగా ఉంటుంది. జనాలు కూడా విశ్వాసం కలుగుతుంది, నాకు అన్యాయం జరగడం లేదు ఈ వ్యవస్థలో. వాడు ఏమిటి, చాలామంది పన్నులు కట్టినందుకు నేను పాపాత్మని అయిపోయానే, వాడంతా దోచుకుపోతున్నాడు, వాడు ఎవరు ఏం చేయలేకపోతున్నారని చెప్పిన బాధ.
ఇప్పుడు నాకు నష్టం జరగకపోవచ్చు, కానీ పక్కాడు అన్యాయంగా పొందేస్తున్నాడు, నాకు వాడు ఆ ఛాన్స్ నాకు రావట్లేదని చెప్పాను, కానీ మనకు కసి వచ్చేస్తుంది మనుషుల్లో. ఆ ఎగ్జాంపుల్ ప్రజల్లో మన మొరేల్ని దెబ్బతీస్తుంది, ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తుంది, సమాజం మొత్తాన్ని నైతికంగా పతనం చేస్తుంది, ఆర్థిక వ్యవస్థను కుదేలు చేస్తుంది. అది పోయిన తర్వాత ఖచ్చితంగా ఆర్థిక వ్యవస్థ వేగంగా పెరగడానికి మిగతా పనులు కూడా సరిగ్గా చేస్తే ఇది దీర్ఘకాలంలో మంచి మార్గం అవుతుంది. ఈ మధ్యకాలంలో స్వల్పకాలంలో మాత్రం ఈ పొరపాట్లు జరగకుండా సరిదిద్దుకోవాలంతే. దినకర్ గారు, మనం ఇంకొక మన సమాజం ఎదుర్కొంటున్న మరో సమస్య ఉపాధి కల్పన, ఇవాళ నిరుద్యోగం, ఈ రెండు కూడా ఉన్నాయి. సో ఈ డెసిషన్ ఏదైతే ఉందో ఇది ఉపాధి అవకాశాలని విస్తృతంగా పెంచే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఉండేటటువంటి అవకాశం స్పష్టంగా ఉందండి. ఎందుకంటే ఇందాక మనం అనుకున్న దాని ప్రకారం జిఎస్టీ వచ్చిన తర్వాత వచ్చిన సంస్కరణలు కావచ్చు, ఏదైతే ఈ బ్లాక్లో ట్యాప్ అయిన మనీ కర్బ్ చేయటం వల్ల జీడిపి గ్రోత్ ఎప్పుడైతే పెరుగుతుందో ఆటోమేటిక్గా కొత్త ఇండస్ట్రీస్కి అదొకటిను, ఎవరైనా ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడ పెడదాం అనుకున్న వాళ్ళు గతంలో ఈ అవినీతి మయంలో కంపు కొడుతున్నటువంటి దేశం దగ్గరికి రావాలంటే కొంత వెనకబడినటువంటి వారు కూడా లాంగ్ టర్మ్లో ఇందాక జేపీ గారు చెప్పినట్టు వచ్చే బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో లాంగ్ టర్మ్లో ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ఒక డెస్టినేషన్గా మారేటటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి డెస్టినేషన్గా మారిందో పరిశ్రమలు వస్తాయి, పరిశ్రమలు వచ్చినప్పుడు ఉద్యోగోపాధి అవకాశం వస్తుంది. అయితే వీటితో పాటు ఇందాక మీరు ఒక ప్రశ్న ఏదైతే అన్నారో మధ్య దిగువ శ్రేణికి సంబంధించిన వాళ్ళలో కొన్ని స్ట్రక్చర్స్గా మనం చూస్తే ₹1,00,000 నుంచి 5 లక్షల వరకు, 5 లక్షల నుంచి 10 లక్షల వరకు, 10 లక్షల నుంచి 25 లక్షల వరకు, 25 లక్షల పైన నగదు ఉన్నవారు, అంటే చాలామంది ఏంటంటే వారి యొక్క అవసరాల కోసం, ఆరోగ్యపరమైన అవసరం కావచ్చు, కుటుంబానికి వచ్చేటటువంటి భవిష్యత్ ఇబ్బంది అనే ఉద్దేశంతో దాపెట్టుకున్నటువంటి నగదు కూడా ఉంటుంది. అటువంటి వారికి సంబంధించి 10 లక్షల రూపాయల వరకు ఉన్న సేవింగ్స్ వరకు కొంతవరకు ఇబ్బంది పడకుండానే అకౌంటింగ్లో ఆడిటర్స్ దగ్గర కానీ ఎవరి దగ్గర వెళ్తే వారిని ఇబ్బంది లేకుండా చూసేటటువంటి అవకాశం ఉంది. సేవింగ్స్ని వాళ్ళ లైఫ్ పీరియడ్లో ఉన్న సేవింగ్స్ అనేది. కాకపోతే పరిమితి దాటిన తర్వాత, ట్యాక్స్ స్ట్రక్చర్స్ అన్ని దాటిన తర్వాత ఉన్నటువంటి 10 లక్షలు దాటి 25 లక్షలు దాటి కోట్ల రూపాయల్లో ఉండేటటువంటి వారి దగ్గరికి వచ్చేటప్పటికి వారికి సంబంధించి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే వారికి ఏ విధంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి దాన్ని ఇదిలోకి వెళ్ళిపోతాం. కాబట్టి మధ్యతరగతి వారిని టూ మచ్ ప్యానిక్గా వెళ్లే విధంగా భయపెట్టకుండా జనాల్ని ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఇది వచ్చేసింది కాబట్టి దీనిలో మీ డబ్బు మొత్తం గవర్నమెంట్ లాగేసుకుంటుంది, మీకు ఇబ్బంది జరిగిపోతుంది అనేటటువంటి వారి యొక్క మనస్తత్వాన్ని ఆ విధంగా స్పృశించకుండా ఉండే విధంగా ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి అవసరం కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. అలాగే ప్రజల్లో ఎవరైతే ఈ నాలెడ్జ్ ఉన్నవారు కూడా వారికి ఆ విధమైనటువంటి భావన, ఎందుకంటే ఒక్కసారిగా ఈ ప్రకటన రాగానే ముందు ఏటీఎం సెంటర్స్ దగ్గరికి వెళ్ళిపోయి బార్లు తీయారు, తర్వాత ఎక్కడ కనపడ్డారంటే పెట్రోల్ బంకుల దగ్గర కనపడ్డారు. అంటే టూ మచ్ ప్యానిక్ ఒకేసారిగా వచ్చేటప్పటికి ఈ రాత్రికి ఏదో జరిగిపోతుంది అనేటటువంటి భావన, అది ఆ విధమైనటువంటి పరిస్థితులు ఉండవు. లాంగ్ టర్మ్లో ఈ విధంగా ఉంటుంది, ఈ బెనిఫిట్స్ మీకు ఉంటాయి, ఇలా చేసుకోవాలి. బ్యాంకింగ్లో కూడా మీ దగ్గర ఉన్న నగదుని ఈ విధంగా మార్చుకోవచ్చు అనేటటువంటి విధంగానే వెళ్ళాలి. ఆ విధమైనటువంటి ఇది వెళ్తేనే గవర్నమెంట్ మీద కూడా, మోడీ గారు తీసుకున్న నిర్ణయం మీద కూడా ప్రజల నుంచి అనుకూలమైనటువంటి సానుకూలంగా వారు ముందుకెళ్లారు. అయితే వీటిని ఒకవైపు తీసుకుంటూ ఇందాక నరసింహరావు గారు అన్నారు, అతి పెద్ద ప్రమాదం లేటెస్ట్గా స్టార్ట్ అయింది, 5-6 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయింది, భవిష్యత్తులో కూడా ఇంకా కంటిన్యూ కావాలి, కిట్ ప్రో క్రోనీ క్యాపిటలిజం. ఇప్పుడు అవినీతి ఏ విధంగా చేయాలి, దీన్ని ఏ విధంగా అడ్డుకట్ట వేయాలనేటటువంటి దాని మీద సిస్టమ్స్ క్రియేట్ చేయాలి. ఇప్పటికే ఈ కేసుల్లో ఎదుర్కొంటున్న వారి మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకున్న తర్వాతే ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. ఒక చిన్న అంశం, ఇప్పుడు నాకు అదే పనికి మెసేజెస్ వస్తున్నాయి. నేషనల్ హైవేల మీద టోల్ కట్టడానికి ఇప్పుడు డబ్బులు లేక ₹100 దగ్గర లేదు, 500 పోయి యాక్సెప్ట్ చేయడం, ఏటీఎంలు క్లోజ్ అయిపోయినాయి, గందరగోళం అయిపోయినారు. బహుశా అది ప్రభుత్వం విస్మరించి ఉంటుంది. మీ ద్వారా ఒకసారి వాళ్ళకు దృష్టి కల్పించి తెలుసు. ఎందుకంటే ఇప్పుడు ఎలాగైతే మీరు ఎయిర్పోర్టుల్లో, హాస్పిటల్లో కొంతకాలం పాటు వెసులుబాటు ఇచ్చారో, టాల్స్లో వెళ్ళి ₹1,00,000 కట్టరు కదా, కాబట్టి ఆ చిన్న ఏర్పాటు చేయాలి. రెండోది, ఈ ప్రభుత్వానికి ఉన్న ఒక పొరపాటు ఏంటంటే అధికారులను మరీ ఎక్కువగా నమ్ముతుంది ఈ ప్రభుత్వం. మోదీ గారికి ఉన్న బలహీనతది. ఆదాయ పన్ను లేకపోతే ఇతర పన్నుల అధికారులకు పూర్తిగా సర్వాధికారాలు కట్టబెట్టాలన్నటువంటి ఆలోచన చాలా ప్రమాదకరమైనది అవుతుంది. మన దేశంలో అధికార గణం ప్రజల్ని పీడించే గణం. కాబట్టి వాళ్ళ చేతికి ఇప్పుడు వాళ్లే అవినీతికి పాల్పడింది. ఇది అవినీతి ఎక్కడి నుంచి వచ్చిందండి? ఈ ఆదాయ పన్నును, ఎక్సైజ్ను, కస్టమ్స్ సరిగ్గా ఉంటే, లేకపోతే మన వ్యాట్ను చూసేటువంటి కమర్షియల్ ట్యాక్స్ సరిగ్గా ఉంటే అవినీతి ప్రభుత్వంలో అక్కడ ప్రధానంగా అవినీతి అక్కడే ఉంది కదా. కాబట్టి మీరు అవినీతిని అరికట్టాలంటే ఎవరు అవినీతికి దోహదం చేసి అవినీతికి మూలబిందులారో వాళ్ళకి అధికారాలు కట్టబెట్టాలి కాకుండా ఒక ట్రాన్స్పరెంట్ వ్యవస్థను పెట్టండి, ప్రజలను నమ్మండి. అలాగో మీరు క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ కోసం ఏర్పాట్లు చేశారు కాబట్టి ప్రజలకు ఇప్పుడు రేపొద్దున గుదిబండ కాకుండా రోజు ఏడిపించి ఏర్పాటు చేయకుండా చేయండి. అలా చేస్తే, ఏడిపించి ఏర్పాటు చేస్తే అధికారంతో ఉపయోగించుకుని ఈవేళ మోదీ గారిని ఎంత కీర్తిస్తున్నామో రేపొద్దున అంతగా ప్రజలు తిరస్కరిస్తారు.
పెద్ద నోట్లు రద్దు చేస్తూ ప్రధానమంత్రి మోడీ తీసుకున్న నిర్ణయం సాహసోపేత నిర్ణయం అని, ఇది ఆర్థిక వ్యవస్థలో మార్పులకి దోహదపడుతుందని, అయితే అవినీతి వస్తు రూపంలో ఉండకుండాను మరో ఏ రూపంలో కూడా ఉండకుండా అరికట్టగలిగితే దీని ద్వారా వచ్చే సంపూర్ణ ఫలితాలు ప్రజలకు అందుతాయని చెప్పేసి చర్చలో పాల్గొన్న ప్రముఖులందరూ అభిప్రాయపడుతున్నారు. సెలవు.